Okay, good. Now, సో చూడండి, రియాలిటీలో మీరు యాక్చువల్గా ఎస్ ఫ్రెండ్స్, సో ఇక్కడ మీరున్నారు, ఇది మీ ప్లేస్, మీ హోమ్ టౌన్లో మీరున్నారు. దిస్ ఈజ్ యువర్ హోమ్ టౌన్. మీ ఇంటి దగ్గర ఉన్నారు. సో అలాగే ఒక బ్యాంక్ దగ్గరికి వచ్చారు. బ్యాంక్. సో ఈ బ్యాంక్ దగ్గరికి వచ్చారు. బ్యాంక్లో డిపాజిట్ చేయడానికి వచ్చారు. ఎస్. సో బ్యాంక్లో డిపాజిట్ ఎలా చేస్తారు? మీరు చేతి నిండా క్యాష్ తీసుకుంటారు, ఒక 50,000 నోట్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి. సో 50,000 తీసుకొచ్చి అక్కడ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? సింపుల్గా ఎస్, ఇలాగా అకౌంట్ నెంబర్ ఎంత, అమౌంట్ ఎంత, 50,000, అకౌంట్ నెంబర్ సంథింగ్ 5555 సంథింగ్ 78 సంథింగ్. సో ఎప్పుడైతే ఇలా ఎంటర్ చేసి సబ్మిట్ అనే బటన్ నొక్కాడో, సో సబ్మిట్ అనే బటన్ నొక్కిన వెంటనే దిస్ డీటెయిల్స్, దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోరింగ్ ఇన్ టు వన్ ప్లేస్. దిస్ ఇస్ వాట్? సర్వర్. ఇది సర్వర్. యాక్చువల్గా దీన్ని మనం ఏమంటామంటే డేటాబేస్ సర్వర్. డేటాబేస్ సర్వర్లో స్టోర్ అవుతుంది అంతా. సో ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా అంటే ఎంత, మీ అకౌంట్ నెంబర్ అవ్వచ్చు, ఎస్, మీ సంథింగ్, మీ అమౌంట్ అవ్వచ్చు, సంథింగ్ మొత్తం టోటల్ ఇక్కడ స్టోర్ అయింది. దిస్ ఇస్ కాల్డ్ డేటాబేస్ సర్వర్. ఓకే. సో ఇది డేటాబేస్ సర్వర్ యాక్చువల్గా. అంటే మీరు కొన్నిసార్లు బ్యాంక్లోకి వెళ్లకుండా డిపాజిట్, బ్యాంక్లోకి వెళ్లకుండా అవసరమైతే మీరు సిడిఎంలోకి వెళ్తారు. క్యాష్ డిపాజిట్ మిషన్ విచ్ ఇస్ అవైలబుల్ నియర్ బై యూ. జస్ట్ నియర్ బై యువర్ సెంటర్లో సిడిఎం కూడా ఉంటుంది. సిడిఎం అంటే ఏంది? క్యాష్ డిపాజిట్ మిషన్స్. అంటే బ్యాంక్కి వెళ్ళలేని వాళ్ళు మీ ఇంటి పక్కనే ఉన్న ఏటీఎం సెంటర్లో కూడా క్యాష్ డిపాజిట్ మిషన్స్ ఇప్పుడు అరేంజ్ చేసేసారు. సో అక్కడికి వెళ్ళినా సరే క్యాష్ తీసుకొని వెళ్తారు. అక్కడికి వెళ్ళినా సరే ఏంటంటే మీకు అసిస్టెంట్ ఎవడు ఉండడు ఇక్కడలాగా. బ్యాంక్కి వెళ్తే ఒక అసిస్టెంట్ ఉంటాడు, బ్యాంక్లోకి వెళ్ళకపోతే ఇక్కడ సిడిఎం మిషన్కి వస్తే అసిస్టెంట్ ఎవడు ఉండడు. నువ్వే ఎంటర్ చేసుకోవాలా, అకౌంట్ నెంబర్ నువ్వే ఎంటర్ చేసుకోవాలా, అమౌంట్ కూడా నువ్వే ఎంటర్ చేసుకోవాలి. అంతా నువ్వు చేసుకున్న తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడికే స్టోర్ అయింది. అయితే ఇప్పుడు నవే డేస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ సిడిఎం మెథడ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ సిడిఎం మెథడ్. అంటే 50% సిడిఎం, 50% బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్ చేసేవాళ్ళు కొంతమంది మాత్రమే. సిడిఎం మిషన్స్ లేని వాళ్ళు ఏం చేయాలి మరి? మాది రూరల్ ఏరియా, రూరల్ ఏరియాలో ఒక బ్యాంక్ ఉంది, సిడిఎం మిషన్సే లేవు. సిడిఎంలోకి వెళ్ళి వేయాలంటే ఒక 20, 30, 40 కిలోమీటర్లు వెళ్ళాలా. అదే మా ఊర్లోనే బ్యాంక్ ఉంది, బ్యాంక్లోకి వెళ్ళి నేను డిపాజిట్ చేస్తాను క్యాష్. అంటే అలాగైనా ఇలాగైనా సిడిఎం లేని చోట ఇలాగా, సిడిఎంలు ఉన్న చోట అలాగా. సిడిఎం, క్యాష్ డిపాజిట్ మిషన్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ యువర్ ఏటీఎం సెంటర్. సరే, ఓకే, సరే, బాగానే ఉంది. మీరు ఎక్కడ డిపాజిట్ చేసినా దట్ విల్ బి స్టోరింగ్ అండర్ డేటాబేస్ సర్వర్. ఓకే. సో ఇది తర్వాత మీరు ఏం చేస్తారు? జస్ట్ మీ ఫోన్ ఓపెన్ చేస్తారు. ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే అంటే మీరు చెక్ చేసుకోవాలి కదా, ఫోన్పే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన వెంటనే మీరు ఏం చేస్తున్నారు? సింపుల్గా చెక్ బ్యాలెన్స్ అనేది టైప్ చేస్తున్నారు. ఎప్పుడైతే చెక్ బ్యాలెన్స్ అనేది టైప్ చేశారో ఆ రిక్వెస్ట్ డైరెక్ట్లీ కమ్ టు దిస్ ప్లేస్. ఇక్కడికి వస్తుంది. ఎందుకు? అసలు డీబీ సర్వర్ ఏంది? నీ బ్యాంక్ డీబీ సర్వర్లో ఉంది నీ డేటా. ఫోన్లో ఏం లేదు, ఫోన్పేలో ఏం లేదు. దిస్ ఈజ్ యువర్ బ్యాంక్ డీబీ సర్వర్, బ్యాంక్ సర్వర్ ఇది, బ్యాంక్ డేటాబేస్ సర్వర్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. ఆ ప్లేస్లో ఆ సర్వర్లో డేటా ఉంది. అప్పుడు మనం ఎప్పుడైతే ఫోన్పే నుంచి చెక్ బ్యాలెన్స్ అని కొట్టామో డైరెక్ట్గా ఆ సర్వర్కి వెళ్ళింది. ఆ సర్వర్లో ఉన్న 50,000 ఉంది కదా, అక్కడి నుంచి ఇలా 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 తీసుకొని వచ్చి ఇక్కడ నీకు స్క్రీన్ మీద బాబు 50,000 ఉన్నాయమ్మా అని చూపించి. అంతే. ఇది మనకు జరిగేది. అంటే మన స్క్రీన్లో కనపడేది. ఇప్పుడు ఫోన్పే స్క్రీన్లో కనపడుతుంది ఏది 50,000 ఉందని. అయితే 50,000 ఇక్కడ 50,000 ఉన్నాయి, నువ్వు చేతిలో పట్టుకున్నావు. దాన్నే మనం ఏమంటామంటే ఫిజికల్ 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 క్యాష్. అది అంటే ఏంది? దాన్ని ఆ క్యాష్ని టచ్ చేస్తావు, చూస్తావు. బట్ ఇక్కడ ఏంది? ఇక్కడ 50,000 అని డిస్ప్లే కనపడుతుంది, దాన్ని మనం వర్చువల్ క్యాష్ అంటాం. వర్చువల్ 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 అంటే ఏంది? విచ్ వీ కెనాట్ టచ్. జస్ట్ చూడటమే. అంతే. ఫోన్ పేలో 95,500 అనుకోండి డిస్ప్లే. 95,500 నువ్వు చూడగలవా? టచ్ చేయగలవా? జస్ట్ చూడటానికి. దిస్ ఇస్ కాల్డ్ వర్చువల్ క్యాష్, వర్చువల్ పేమెంట్స్, వర్చువల్ మెథడ్, వర్చువల్. అట్లా అంటే ఫిజికల్ అయితే ఉండాలా లేదా? ఎస్, ఫిజికల్ మస్ట్ బి ఎగ్జిస్టింగ్, అదర్వైజ్ నో వర్చువల్, నో వర్చువల్. అదే నో వర్చువల్. వర్చువల్ అంటే ఏంది? ఉంది అనుకోవాలి అంతే, ఉంది అనుకోవాలి. అంతేగాని ఇప్పుడు నేనున్నాను, 5,000 ఎవరికన్నా ట్రాన్స్ఫర్ చేస్తే 5,000 వాడికి వెళ్తాయి, వాడు 5,000 నాకు వచ్చినాయి అనుకోవాలా.
ఏ నాకు 5,000 రాలేదంటే వచ్చినాయి అంటే డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసి 5,000 వచ్చినాయంటే వర్చువల్. అంటే వర్చువల్ మెథడ్కి ప్రతి వ్యక్తి అలవాటు పడ్డాడు. కూరగాయల అమ్ముకునే దగ్గర నుంచి టిఫిన్ సెంటర్ల నుంచి 5 స్టార్ హోటల్ వరకు కూడా ఇప్పుడు వర్చువల్ పేమెంట్సే జరుగుతున్నాయి. వర్చువలైజేషన్ అనేది పూర్తి స్థాయిలో ఎక్సలెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు అంతా వర్చువల్, వర్చువల్, వర్చువల్. వర్చువల్ సర్వర్, వర్చువల్ క్యాష్ మొత్తం డిజిటల్ క్యాష్. ఇక టోటల్‌గా రాను రాను ఏంది మన క్యాష్ అనేది కనపడదు. క్యాష్ అనేది కనపడదు. ఎందుకు ఇచ్చేవాడు క్యాష్ ఇచ్చేవాడు లేడు. క్యాష్ తీసుకునేవాడు లేడు. కాబట్టి ఏంది క్యాష్ అనేది కనుమరుగైపోద్ది. అన్నీ పేమెంట్సే. చూసుకోవటమే ఊరక. హమ్మయ్య! నా దగ్గర 5,000 ఉన్నాయని చూసుకోవటమే. 5,000 కావాలన్నప్పుడు రూ. 1000 పెట్టి బస్ టికెట్ బుక్ చేసుకో. 2,000 పెట్టి తిరుపతి ఎళ్ళు. 3,000 పెట్టి ఇంకో ప్లేస్‌కెళ్ళు. ఈ 4,000 అట్లా ఎళ్ళాల్సిందే తప్పితే, నీ దగ్గర హార్డ్ క్యాష్, ఫిజికల్ క్యాష్ ఉండదు ఫ్యూచర్‌లో. చూసుకో కావాలంటే. ఓ 10 ఏళ్ల తర్వాత. అంటే మాక్సిమం 10 ఇయర్స్ తర్వాత ఫిజికల్‌గా క్యాష్ ఎవరి దగ్గర ఉండదు. ఓన్లీ కరెన్సీ ఎవరి దగ్గర ఉండదు. అదే నేను అట్లా. సరే ఇది వర్చువల్ సర్వర్. అంటే దీన్ని బట్టి నేనేం చేస్తున్నా, ఇది ఫిజికల్, అది వర్చువల్ అని చెప్పగలిగా. సో, అదే స్థాయిలో ఏడబ్ల్యూఎస్ వాడు కూడా ఏం చేసాడు అయ్యానంటే, ఫిజికల్‌గా తన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఒక ప్లేస్‌లో ఇలా పెట్టేసుకున్నాడు. ఇదంతా ఏంది వాడి డేటా సెంటర్. ఎవడిది? ఏడబ్ల్యూఎస్ వాడిది. అక్కడున్న ఎన్ని సర్వర్‌లు యాక్చువల్‌గా. సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3, సర్వర్ 4, సర్వర్ 5 ఇవన్నీ ఏంది? ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్. అంటే ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్‌లు యాక్చువల్. ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్‌లు. ఈ డేటా సెంటర్‌లు అంటే ఏంది? ఫిజికల్ డేటా సెంటర్‌లు యాక్చువల్‌గా ఇవి. ఇవేంటిది? ఫిజికల్, ఫిజికల్. ఫిజికల్ అంటే ఏంది? మనం టచ్ చేయగలం, చూడగలం. కాబట్టి మనం ఏం చేయనొచ్చు దీన్ని? ఫిజికల్ డేటా సెంటర్. ఫిజికల్ డేటా సెంటర్. ఇది పరిస్థితి. ఫిజికల్ డేటా సెంటర్. ఈ విధంగా. సో, ఈ ఫిజికల్ డేటా సెంటర్. అక్కడి నుంచి వాడు ఏం చేశాడు? డైరెక్ట్‌గా తన వెబ్‌సైట్‌ని సృష్టించాడు. దిస్ ఈజ్ వెబ్‌సైట్. అంతే. సో, మీరు దీన్నే మనం ఏమంటాం? రీజియన్‌గా కూడా డివైడ్ చేశాడు. రీజియన్స్‌లో చాలా డేటా సెంటర్‌లుంటాయి. దాన్ని ఒక రీజియన్ నేమ్‌గా సృష్టించాడు. సో, అట్లాగా. దాని తర్వాత వెబ్‌సైట్‌ని నిర్మాణం చేసుకున్నాం. ఆ తర్వాత ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని దీనికి కనెక్ట్ చేసుకున్నాం. సింపుల్‌గా. దీన్ని కనెక్ట్ చేసుకున్నాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని. కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకు చెప్పాడు ఏమని? "అరే బాబు! నువ్వు ఎప్పుడైనా సర్వర్‌లు తయారు చేసుకోవాలంటే ఇది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇక్కడుంది. నువ్విక్కడ నీ ల్యాప్‌టాప్ పెట్టుకొని దిస్ ఈజ్ యువర్ ల్యాప్‌టాప్. ఈ ల్యాప్‌టాప్ నుంచి మీరేం చేస్తారు డైరెక్ట్‌గా ఇదిగో నా ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లోకి రండి. నా ఏడబ్ల్యూఎస్ వెబ్‌సైట్‌లోకి రా. ఓకే. ఏడబ్ల్యూఎస్ వెబ్‌సైట్‌లోకి వచ్చేసేయి. ఓకే. వచ్చిన తర్వాత ఏంది? ఇక్కడ ఒక అకౌంట్ తయారు చేసుకో. అకౌంట్ క్రియేషన్. ఓకే. అకౌంట్‌లో లాగిన్ అవ్వు. ఓకే. లాగిన్ అయిన తర్వాత సర్వర్‌లు తయారు చేసుకో. ఓకే. సర్వర్‌లు తయారు చేసుకున్న తర్వాత దాంట్లో లాగిన్ అవ్వు. ఓకే. లాగిన్ అయిన తర్వాత ఏం చేయాలా? సర్వర్‌లో పని చేసుకో. అంటే ఏంది లైనక్స్ ప్రాక్టీస్ చేసుకో. అది మనం ఇప్పుడు చేయబోయేది. ఆ స్టెప్స్ అన్నీ రావటం కోసం ఇదంతా డిస్కషన్. సో, ఈ డిస్కషన్‌లో ఏం చేయాలా? ఫస్టు అకౌంట్ తయారు చేసుకోవాలా? ఆ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలా? ఏది? ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఎందుకు? మనకు సర్వర్‌లు కావాలంటే ఏడబ్ల్యూఎస్ ఓడే ఇచ్చేది. అంటే ఇక్కడున్న సర్వర్‌నే నువ్వు యాక్సెస్ చేసుకుంటున్నావు. ఇక్కడున్న సర్వర్‌నే నువ్వు యాక్సెస్ చేసుకుంటావు త్రూ యువర్ బ్రౌజర్. సో, దాన్ని ఇక్కడ కనపడే ఈ సర్వర్‌నే మనం ఏమని పిలుస్తాం? వర్చువల్ సర్వర్ అని పిలుస్తాం. అక్కడ కనపడే సర్వర్‌నే వర్చువల్ సర్వర్ అని పిలుస్తాం. వర్చువల్ సర్వర్ అంటే అది. కానీ ఫిజికల్ సర్వర్ లేకుండా వర్చువల్ సర్వర్ ఉంటుందా? నో వే. నో, నో. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో, అక్కడ ఆ ఫిజికల్ సర్వర్ 24/7 నడుస్తా ఉంటది. అక్కడ ఫిజికల్ సెంటర్ దగ్గర, ఫిజికల్ డేటా సెంటర్ దగ్గర చాలా మంది పనిచేస్తుంటారు. ఆ పోస్ట్‌లు కూడా మనం ఎలిజిబులే. దాన్నే మనం ఏమంటాం? డేటా సెంటర్ ఆపరేటర్లు అంటాం. డేటా సెంటర్ ఆపరేటర్స్ దాని పేరు. ట్రబుల్ షూటింగ్ టీమ్ ఇట్లా చాలా మంది పనిచేస్తుంటారు. ఎక్కడ? డేటా సెంటర్ దగ్గర. అంటే డేటా సెంటర్ ఒకటి గాని మనం ఒకటి ఎస్టాబ్లిష్ చేసామంటే కొన్ని లక్షల ఉద్యోగాలు మళ్ళీ అక్కడొస్తాయి. ఇక్కడ క్లౌడే. ఇదంతా క్లౌడే. యెస్. సో, క్లౌడ్ నడవడానికి ముందుగానే ఫిజికల్ డేటా సెంటర్‌లో అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. చేసుకొని అప్పుడు దాన్ని మనకి రెంటల్ బేసిస్‌లో ఇస్తున్నాడు. త్రూ ఆన్‌లైన్. దిస్ ఈస్ కాల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్. అంటే వాడే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని తయారు చేసుకుంటాడు. ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని వాడే మెయింటైన్ చేసుకుంటాడు. ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వాడే చూసుకుంటాడు. ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే కొత్తది కూడా వాడే తయారు చేసుకుంటాడు. అంతా టోటల్‌గా అంతే. అయితే మనకి ఎంత కావాలో అంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మనకు ఆన్‌లైన్ ద్వారాగా అందిస్తాడు. ఎవరు? ఏడబ్ల్యూఎస్ వాడు. ఎక్కడి నుంచి? ఇది ఈ ప్లేస్ నుంచి. అయితే ఎలాగ అందిస్తాడు? విత్ ద హెల్ప్ ఆఫ్
వెబ్సైట్ బ్రౌజర్ నుంచి. ఆ బ్రౌజర్లోకి లాగిన్ అయ్యి మనం ఒక రీజియన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఒక ముంబయో, ఒక సింగపూరో, ఒక సంథింగ్. ఆ రీజియన్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఆ రీజియన్స్‌లో మనం సర్వర్‌లు క్రియేషన్ చేయడానికి అవకాశం ఉంది. దిస్ ఈస్ కాల్డ్ ఏడబ్ల్యూఎస్. దిస్ ఈస్ కాల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఎక్కడో ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మనం ఒక వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేసుకొని మనం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని తయారు చేసుకుంటున్నాం. ఎక్కడ మనకి కావాల్సిన ప్లేసుల్లో. అది ఏ ప్లేస్‌లో అయినా సరే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని క్రియేషన్ చేసుకోగలుగుతాం. దిస్ ఈస్ కాల్డ్ వర్చువల్ సర్వర్. ఇది వర్చువల్ సర్వర్. బట్ మెయింటెనెన్స్ టోటల్ టేకెన్ కేర్ బై ఏడబ్ల్యూఎస్. ఎవరికి సంబంధం లేదు టోటల్‌గా. అయితే ఇప్పుడు దీనివల్ల ఏమైంది? కాస్ట్ రెడ్యూస్ అయింది. బిజినెస్ ఓనర్స్‌కి చాలా ఖర్చు తగ్గింది. ఎందుకు? గతంలో బిజినెస్ ఓనర్‌లందరూ ఈ డేటా సెంటర్‌ని వాళ్ళే మెయింటైన్ చేసేవాళ్ళు. ఎవరు? ఫేస్‌బుక్ అయితే ఫేస్‌బుక్, ఫ్లిప్‌కార్ట్ అయితే వాళ్ళే మెయింటైన్ చేసేవాళ్ళు. వాళ్ళే మెయింటైన్ చేయటం వల్ల ఖర్చు ఎక్కువవుతుంది. ఖర్చు ఎక్కువవుతుందని చెప్పేసి వాళ్ళు తమ తమ డేటా సెంటర్‌ల మొత్తాన్ని పక్కన పడేసి ఇప్పుడు క్లౌడ్ వైపు రెంటల్. వచ్చారు. క్లౌడ్ వైపు రావటం మొదలుపెట్టారు. ఎందుకు? వాళ్ళు సొంతగా డేటా సెంటర్‌లు నడిపించలేని శక్తి లేదు వాళ్ళ దగ్గర. నడిపించాలంటే కష్టం. సో, అంటే ఎవరైతే ఎవరైతే తమ అవసరాల కోసం ఇప్పుడు ఒక సైడ్ ఏబీసీ బ్యాంక్ ఉంది. అంటే బ్యాక్ ఎండ్ డేస్ ఓల్డ్ ఓల్డ్‌లో ఈ బ్యాంక్ అనేది ఏం చేసేవాడంటే ఒక డేటా సెంటర్‌ని ఎస్టాబ్లిష్ చేసేవాడు వాడి సొంతగా. దిస్ ఈస్ కాల్డ్ డేటా సెంటర్. ఇప్పుడు క్లౌడ్ అంతగా ఇది లేనప్పుడు డేటా సెంటర్. ఈ డేటా సెంటర్‌ని ఏర్పాటు చేసుకొని దాంట్లో సర్వర్‌లు ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. క్రియేషన్ చేసుకున్నాడు. ఎవడు? వీడే. ఎవడు? ఏబీసీ బ్యాంక్. ఈ డేటా సెంటర్. డేటా సెంటర్ అంటే 1-20 ఫ్లోర్‌లు ఉంటది అంతే డేటా సెంటర్. లేదా 1-30 ఫ్లోర్‌లు ఉండొచ్చు. డిపెండ్స్. ఆ ఫ్లోర్‌లో ఏం జరిగిద్దో నీకు చెప్పాను. దట్ ఈస్ కాల్డ్ టోటల్ ఎంటైర్ బిల్డింగ్‌ని మనం డేటా సెంటర్ అని పిలుస్తాం. ఆ డేటా సెంటర్ ఇది. సో, ఇప్పుడు ఏబీసీ బ్యాంకోడు బిజినెస్ నడవాలంటే, ఆన్‌లైన్‌లో బిజినెస్ నడవాలంటే, అప్పుడు ఏబీసీ బ్యాంక్ సాఫ్ట్‌వేర్ అంతా గూడా ఇక్కడ ఈ సర్వర్‌లో డిప్లాయ్ చేస్తాం. ఏబీసీ బ్యాంక్ సాఫ్ట్‌వేర్ అంతా. మనకు ఆన్‌లైన్ పని చేస్తుందంటే అర్థమైంది. ఇది ఇక్కడ సాఫ్ట్‌వేర్ ఇక్కడ ఉంది సర్వర్‌లో. సో, సర్వర్‌లో మొత్తం ఉండే ప్రదేశాన్ని ఏమంటారు అంటే ఫిజికల్ డేటా సెంటర్. సో, ఇట్లాగా. సో, అలాగా ఫిజికల్ డేటా సెంటర్‌లు తయారు చేసుకొని, వాటి లోపల సర్వర్‌లు తయారు చేసుకొని, ఆ లోపల ఏబీసీ బ్యాంక్ సాఫ్ట్‌వేర్‌ని డిప్లాయ్ చేసేవాళ్ళు. అక్కడ డిప్లాయ్ చేసి సర్వర్‌లోకి వచ్చిన తర్వాత అప్పుడు మనలాంటి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఇందాక చెక్ బ్యాలెన్స్ అని కొట్టానే, అది ఇక్కడి నుంచే వచ్చింది నాకు. ఇట్లా. సర్వర్ నుంచి ప్రతిదీ మనం యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. డేటా సెంటర్‌లో ఉన్న సర్వర్ నుంచి. అయితే ఇప్పుడు డేటా సెంటర్‌ను మెయింటైన్ చేసే బాధ్యత ఎవరిది అంటే, యెస్. డేటా సెంటర్‌ని మెయింటైన్ చేసే బాధ్యత. ఆ డేటా సెంటర్‌ని మానిటరింగ్ చేసే బాధ్యత. సెక్యూరిటీ. డేటా సెంటర్‌కి సెక్యూరిటీ మెయింటైన్ చేసే బాధ్యత. డేటా సెంటర్‌ని పూర్తి స్థాయిలో కావాలనుకున్నప్పుడు మళ్ళీ ఇంకో సర్వర్‌లు ఇంక్రీజ్ చేసే బాధ్యత. ఇదంతా ఎవరు తీసుకుంటారు గతంలో అంటే ఏబీసీ బ్యాంక్ తీసుకునేది. ఎందుకు? వాడి బిజినెస్ అవసరాల కోసం ఇది సృష్టించావు నువ్వే. నువ్వే నువ్వే డేటా సెంటర్ పెట్టేసుకున్నావు. నువ్వే సర్వర్‌లు తయారు చేసుకున్నావు. నీ సర్వర్స్‌లోనే నీ బ్యాంక్ సాఫ్ట్‌వేర్ రన్ చేసుకుంటున్నావు అంతే. ఏది? ఓల్డెన్ డేస్‌లో. క్లౌడ్ రాకముందు ఇట్లా జరిగేది వ్యాపారం. ఇట్లా బిజినెస్ జరిగేది. అలా జరిగినప్పుడు ఏమైద్ది? ఇక్కడ కాస్ట్ ఎక్కువవుతుంది. ఎట్లా? ఈ ఫిజికల్ డేటా సెంటర్‌ని మెయింటైన్ చేయాలంటే కష్టం. కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ అవుతున్నాయి. మంత్లీ. అట్ ద సేమ్ టైమ్ ఇది ఎప్పుడు సర్వర్‌లు ప్రాబ్లమ్ వచ్చిద్దో తెలీదు. నేనేమో బ్యాంక్‌కి సంబంధించిన విధానంలో నేనున్నా. ఇదేమో సర్వర్స్ గొడవ అదంతా నాకు తెలీదు. అందుకని నేను థర్డ్ పార్టీని కన్సల్ట్ అవ్వాలి. ఆ థర్డ్ పార్టీ మోసం చేస్తదో లేదో సరిగ్గా పని చేస్తదో లేదో తెలీదు. ఒక్కొక్కసారి సర్వర్‌లు మొత్తం డౌన్ అయ్యి నా బ్యాంక్ అప్లికేషన్ నడవకపోతే నేను ఎవరి మీద అడగాల? థర్డ్ పార్టీని అడగాలి. ఏమని? "ఏ బాబు ఏందిది" అని. ఇదంతా నాన్‌సెన్స్ అన్నమాట నాకు. సో, ఒక పక్క ఖర్చు ఎక్కువవుతుంది. ఒక పక్క మెయింటెనెన్సు, మేనేజింగ్ చాలా కష్టాలవుతున్నాయి. ఒక పక్క విపరీతంగా ఎక్స్‌పెన్సివ్స్ జరుగుతా ఉంది. సో, ఇదంతా జరుగుతా ఉంది. ఎప్పుడు? మనం సొంతగా మనమే డేటా సెంటర్‌ని తయారు చేసుకున్నప్పుడు. ఒక బిజినెస్ బ్యాంక్ అనేది తన సొంతగా తనే ఒక డేటా సెంటర్‌ని తయారు చేసుకుంటది. ఆ డేటా సెంటర్‌లో సర్వర్‌లు ఏర్పాటు చేసుకుంటది. ఆ సర్వర్‌లు గూడా ఎంత? ఒక సర్వర్ వచ్చి కనీసం 10,00,000 అయిద్దే. 10,00,000 అయిద్ది. ఇప్పుడు నీ బిజినెస్ అవసరాల కోసం నువ్వు ఒక 100 సర్వర్‌లు తీసుకున్నావు. 100 సర్వర్‌లు. 100 సర్వర్‌లు 100 ఇంటూ 10,00,000. 100 ఇంటూ 10,00,000 ఎంతో చూడండి. అరే 100 సర్వర్‌లు తీసుకున్నావు. నీ బిజినెస్ బాగా నడుస్తుంది. అప్పుడు 2004లో బాగానే ఉందబ్బా! 2024. 2025 వచ్చింది. 2025లో కస్టమర్‌లు పెరిగారు.
అప్పుడు ఏం చేయాలా? సర్వర్లు పెంచుకోవాలా. సర్వర్లు పెంచుకోవాలంటే అగైన్ మళ్ళీ 10 లక్షలు పెట్టి కొనాలా. మళ్ళీ కొని మళ్ళీ డేటా సెంటర్‌ని ఎక్స్‌పాండ్ చేసుకోవాలా. ఇది సరిపోకపోతే ఇంకో బిల్డింగ్ తీసుకోవాలి మళ్ళీ. దానికి రెంట్ ఏంది? పవర్ బిల్ ఏంది? కరెంట్ ఏసీ బిల్ ఏంది? తర్వాత ఇంటర్నెట్ ఫెసిలిటీ బిల్ ఏంది? ఇవన్నీ మనమే పే చేసుకునేవాళ్ళం గతంలో. సో, ఇది పే చేసుకుంటూ నేను బ్యాంక్‌ని నడిపించేవాడిని. అందువల్ల నడపలేకపోతున్నా. నడపలేక ఒక బ్యాంకొచ్చి 3 బ్యాంకుల్లో మెర్జ్ అవుతుంది. ఒక 3 బ్యాంకులొచ్చి ఒక బ్యాంక్‌లోనే మెర్జ్ అయ్యాయి గతంలో చూసారు మీరు. 3 బ్యాంకులొచ్చి ఒకే బ్యాంక్‌లో మెర్జ్ అయ్యాయి. 2 బ్యాంకులొచ్చి ఇంకో బ్యాంక్‌లో మెర్జ్ అయ్యాయి. ఎందుకు? దే కెనాట్ ఏబుల్ టు రన్ దేర్ బిజినెస్ లైక్ థిస్. వాళ్ళు రన్ చేయలేకపోతున్నారు దీన్ని. ఈ బిజినెస్‌ని. ఎందుకు? ఇలా జరుగుతా ఉంది. కాస్ట్ ఎక్కువవుతుంది. సో, అప్పుడు కనిపిచ్చాడు మనకి ఏడబ్ల్యూఎస్ వోడు. యెస్. ఇదంతా గూడా ఖర్చుతో కూడిన విషయం గాబట్టి, ఇక వీడు దీన్ని ఇంట్రెస్ట్ చూపటంలా. అప్పుడు ఏడబ్ల్యూఎస్ కనపడ్డాడు. అప్పుడు ఏడబ్ల్యూఎస్ ఇలా కనపడ్డాడు. యెస్. ఏడబ్ల్యూఎస్ వోడు డేటా సెంటర్‌లో పెట్టుకున్నాడు. అర్థమైందా? సో, అప్పుడేం చేశాడు? ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ పెట్టుకున్నాడు. ఇది ఏడబ్ల్యూఎస్ ఫిజికల్ డేటా సెంటర్. అది విషయం. ఫిజికల్ డేటా సెంటర్. దట్స్ ఇట్. సో, ఇప్పుడు ఈ డేటా సెంటర్ బాధ్యత ఎవరిది? ఏడబ్ల్యూఎస్ వాడిది. మరి ఏబీసీ బ్యాంక్ వాడు ఏం చేస్తున్నాడు? ఇదిగో ఏబీసీ బ్యాంక్. ఏబీసీ బ్యాంక్. సో, ఏబీసీ బ్యాంక్ వాడు డైరెక్ట్‌గా వాడు సాఫ్ట్‌వేర్ కంపెనీని అప్రోచ్ అవుతున్నాడు. ఇంత బడ్జెట్ ఇస్తానని చెప్తే. అప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏం చేస్తది? వాడికి కావాల్సిన సర్వర్‌లన్నీ తయారు చేసి ఇస్తది. వాడికి ఏదైతే బ్యాంక్ సాఫ్ట్‌వేర్ ఉందో, ఆ బ్యాంక్ సాఫ్ట్‌వేర్ అంతా ఆ సర్వర్‌లు తయారు చేసిన తర్వాత అంటే ఇవి ఈటిల్లో డిప్లాయ్ చేస్తున్నాడు. సర్వర్‌లు ఏడబ్ల్యూఎస్‌లోనే తయారు చేసుకుంటున్నాడు. సాఫ్ట్‌వేర్‌ని కూడా డిప్లాయ్ చేస్తున్నాడు. సో, సర్వర్‌లు తయారు చేసేదానికేమో క్లౌడ్ ఇంజినీర్ అవసరం. ఈ సాఫ్ట్‌వేర్‌ని అవి ఇవి డిప్లాయ్ చేసి టోటల్‌గా మేనేజ్ చేసేదానికేమో డెవాప్స్ ఇంజినీర్ అవసరం. డెవాప్స్ ఇంజినీర్. అతను ఒక పని చేస్తాడు. ఇతను ఒక పని చేస్తాడు. బట్ ఇద్దరు పవర్‌ఫుల్ క్యాండిడేట్సే. ఇద్దరు కూడా క్లౌడ్ ఇంజినీర్ అంటే ఎక్కువ ప్యాకేజ్ ఉంది. డెవాప్స్ ఇంజినీర్ అంటే కూడా పిచ్చి పట్టే ప్యాకేజ్ ఉంది. ఇక క్లౌడ్, డెవాప్స్ 2గా నువ్వు నేర్చుకుంటే 4 సంవత్సరాల్లో 40,00,000 వస్తది ఈజీగా. ఒక 4 ఇయర్స్‌లో 40,00,000 మినిమమ్ ప్యాకేజ్. ఏది క్లౌడొచ్చు నాకు, డెవాప్స్ వచ్చంటే ఒక 40 ఇస్తారు. ఇప్పుడున్న రేంజ్‌లో, ఇప్పుడున్న ప్యాకేజ్‌లో, ఇప్పుడున్న సాలరీలో. గతంలో గాదు. గతంలో ఏది వేరే సాలరీలు. గతంలో ఏంది తక్కువ సాలరీలు. ఇప్పుడేంది ఇట్లుంది. ట్రెండ్ ఇట్లా ఉంది. క్లౌడ్ కంప్యూటింగ్ అంత మంచి ట్రెండ్ నడుస్తా ఉంది. ఎందుకు? ఎందుకంటే బిజినెస్ అనేది ఓనర్సు పూర్తి స్థాయిలో క్లౌడ్ మీద ఆధారపడుతున్నారు. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు ఇదిగో వాళ్ళ డేటా సెంటర్‌లు వాళ్ళే తయారు చేసుకొని, వాళ్ళ ట్రబుల్ షూటింగ్ టీమ్‌ని వాళ్ళ సర్వర్‌లు పనిచేయలేనప్పుడు నానా హైరానా పడటం, నానా హంగామా చేయటం, తర్వాత ప్రతి నెల ఎక్స్‌పెండిచర్ ఖర్చు పెట్టుకోవాలి. ఆపరేషనల్ ఎక్స్‌పెన్సెస్. ఈ పవర్ బిల్లు, ఆ బిల్లు, ఈ బిల్లు, ఒక సర్వర్‌లో పని చెబితే మళ్ళీ రిస్కు, డేటా సెంటర్ ప్రాబ్లమ్ వస్తే మళ్ళీ రిస్కు. ఇదంతా హెడేక్ అన్నమాట. ఎవడికి బ్యాంక్ బిజినెస్. అసలు బ్యాంక్ అంటే ఏంది? వాడు బ్యాంకింగ్ సెక్టార్‌లో బిజినెస్ చేసే వ్యక్తి. బ్యాంకింగ్ సెక్టార్‌లో బిజినెస్ సో, ఇప్పుడు ఈ క్రమంలో వీడేమో చేసేది బిజినెస్ అయితే. ఇది బిజినెస్ బ్యాంకింగ్ బిజినెస్ అయితే. మళ్ళీ ఈ డేటా సెంటర్‌ని మెయింటైన్ చేసేది మళ్ళీ వాడికి 50% ఎనర్జీ లాస్ అవుతున్నాడు. అసలు యాక్చువల్‌గా చెప్పాలంటే ఏంది ఇక్కడ బ్యాంక్ సెక్టార్ అనేది ఓన్లీ ఫర్ బ్యాంకింగ్ సెక్టార్ బిజినెస్. ఓన్లీ బ్యాంకింగ్ బిజినెస్. బ్యాంక్ బిజినెస్. ఇప్పుడేం జేస్తున్నాడు మళ్ళీ డేటా సెంటర్ గూడా మెయింటైన్ జేసుకోవాల్సొస్తుంది వాడికి. హెడేక్ అయింది. అంటే 50% బ్యాంక్ యాక్టివిటీ, 50% డేటా సెంటర్ యాక్టివిటీ చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా ఆన్‌లైనే గదా! 100కి 100%. అందుకని ఆన్‌లైన్ పెరిగింది గాబట్టి సర్వర్‌లు గావాలి గాబట్టి డేటా సెంటర్ బాధ్యత గూడా వీడి మీదే పడింది. సో, దీనివల్ల ఏంది వాడు కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాడు. దేంట్లో? బిజినెస్‌లో. 2 వ్యవహారాలయినాయి. ఒకటేమో వాడి బిజినెస్ బ్యాంకింగ్‌ని మెయింటైన్ చేయటం. ఇంకొక వ్యవహారం ఏమో డేటా సెంటర్‌ని మెయింటైన్ చేయటం. ఇదంతా రిస్క్ అవుతుందని వాడేం చేస్తున్నాడు? ఈ డేటా సెంటర్‌ని ఇక వాడు నడపలేకపోతున్నాడు. ఈ డేటా సెంటర్‌లు వాడు నడపలేక అప్పుడు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌కి మూవ్ అవుతుంది. అప్పటికి ఏడబ్ల్యూఎస్సోడే వాడి డేటా సెంటర్‌లో వాడే మెయింటైన్ చేసుకుంటూ అంతా వాడే చేసుకుంటాడు. మనకు సర్వర్‌లు కావాలన్నప్పుడు రెంట్‌కిస్తాడు. అప్పుడు మనం సర్వర్‌లు రెంట్‌కి తీసుకోవాలంటే క్లౌడ్ ఇంజినీర్ కావాలి. సర్వర్‌లు రెంట్‌కి తీసుకోవాలంటే క్లౌడ్. ఎందుకు? క్లౌడ్ ఇంజినీర్ అనేవాడు క్లౌడ్‌కి సంబంధించిన నాలెడ్జ్ ఉంటది. క్లౌడ్‌కి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ వాడి దగ్గర ఉంటది. అందుకనే ఏడబ్ల్యూఎస్ మనం నేర్చుకుంటుంది. మనం ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ గురించి నేర్చుకుంటే విల్ బికమ్ ఏ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజినీర్.
అప్పుడు AWS క్లౌడ్ ఇంజనీర్ అయితే మనం ఏం చేస్తారు, లోపలికి వెళ్ళిన తర్వాత ఈ బిజినెస్ ఓనర్ ఏం చేస్తాడు, అరే నాకు 100 సర్వర్లు కావాలంటే 100 సర్వర్లు మనం తయారు చేసి ఇస్తాం. ఎక్కడ AWSలో. ఎలాగా AWSలో లాగిన్ అయిపోయి ఆ సర్వర్కి ఏం కావాలో ఎలా తయారు చేయాలో చూసుకొని మనం తయారు చేసి వాడికి ఇచ్చేస్తాం. వాడేం చేస్తాడు, డెవాప్స్ ఇంజనీర్కి చెప్తాడు, అరే డెవాప్స్ ఇంజనీర్ సర్వర్లు అన్ని రెడీగా ఉన్నాయి, సాఫ్ట్వేర్ తయారు చేశాడు, సాఫ్ట్వేర్ టెస్ట్ చేశాడు, దీన్ని తీసుకెళ్ళి ఈ సర్వర్లో డిప్లాయ్ చేయి. అంతే, డెవాప్స్ అనేది డిప్లాయ్ చేస్తాడు. డిప్లాయ్ చేసిన తర్వాత ఏమైంది, ఎస్ ఈ బ్యాంక్ సాఫ్ట్వేర్ అంతా ఈ సర్వర్లో ఉంటుంది. ఈ బ్యాంక్ సాఫ్ట్వేర్ అంతా ఈ సర్వర్లు ఉంటే అప్పుడు ఏం చేస్తారు, మీలాంటి వాళ్ళు ఒక ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు, పేమెంట్లు చేస్తారు, చెక్ బ్యాలెన్స్లు చూస్తారు, లేదా ఇంకో దగ్గరికి వెళ్ళి వాడికి వేరే వాడికి విత్డ్రాలు తీసుకుంటారు. ఇవన్నీ కథలు జరుగుతూ ఉంటాయి. సో ఇదంతా ఇది ప్రాసెస్. కాబట్టి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఏబిసి బ్యాంక్ వాడు సింపుల్ గా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకొని సింపుల్ గా బిజినెస్ అనేది ఎండ్ చేసుకుంటున్నాడు. సింపుల్, నో హెడేక్. గతంలో హెడేక్ ఉండేది. గతంలో ఎట్లా ఉండేది, సో గతంలో ఎలాగా ఫిజికల్ డేటా సెంటర్లు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ ఫిజికల్ డేటా సెంటర్లో మెయింటైన్ చేసేది బిజినెస్ ఓనరే. అలాంటి ఫిజికల్ డేటా సెంటర్ని ఇంకొక భాషలో మనం ఏమని పిలిచేవాళ్ళం అంటే, అలాంటి ఫిజికల్ డేటా సెంటర్లనే మనం ఇంకో భాషలో ఏమని పిలిచేవాళ్ళం అంటే, చూడండి, ఎస్ అలాంటి ఫిజికల్ డేటా సెంటర్లు మనం ఇంకోటి ఏమని పిలుస్తాం అంటే ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్. గతంలో అంటే వాళ్ళదే డేటా సెంటర్, వాడే సాఫ్ట్వేర్ దాంట్లోకి డిప్లాయ్ చేసుకొని ఉపయోగించుకునేవాడు. ఇప్పుడు ఏంది, అలా వాళ్ళు వాడాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. అందుకని ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్లు ఇప్పుడు వాడటం లేదు. ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్స్. ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్ అంటే ఏంది, ఈ డేటా సెంటర్ కెన్ బి యూజ్డ్ బై ఓన్లీ బిజినెస్ ఓనర్, కెన్ బి రన్ బై ఓన్లీ బిజినెస్ ఓనర్. బిజినెస్ ఓనరే మెయింటైన్ చేస్తాడు, బిజినెస్ ఓనరే ఈ సర్వర్లకు సంబంధించిన విషయాలన్నీ చూస్తూ ఉంటాడు, మేనేజ్మెంట్, మెయింటెనెన్స్ ఇదంతా కూడా. కానీ ఇక్కడ ఏంది, దీనివల్ల ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్లు ఉండటం వల్ల వీడికి ఖర్చు ఎక్కువ అవుతుంది. బట్ ఇక్కడ ఏంది, ఖర్చు తగ్గుతుంది, AWS చూసుకుంటాడు అంతా. జస్ట్ నువ్వు వాడుకోవటమే అంతే. లైక్ టెంట్ సామాన్ లాగా, లైక్ కరెంట్ లాగా. కరెంట్ ఇప్పుడు మీకుంది కరెంట్, పవర్ ఆఫీసు, కరెంట్ ఆఫీస్ వాడు ఏం చేస్తాడు, మీకు సంబంధించిన కరెంట్ సప్లై చేయటమే. కరెంట్ మీరు వాడుకోవటమే మీ పని. కరెంట్ వాడుకున్న తర్వాత 30 days తర్వాత బిల్లు పే చేయటం మీ పని. మీరు కరెంట్ వాడుకోండి, 30 days తర్వాత బిల్లు పే చేయండి. అంతేగాని స్తంభాలు పడిపోయినాయి, తీగలు చెడిపోయినాయి, కరెంట్ రావట్లేదు అని నువ్వు పోయి కరెంట్ ఆఫీస్లో పనిచేయవు కదా, నీకు సంబంధం లేదు. ఇట్ ఈస్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు హాయిగా మంచం మీద నిద్రపోతూ ఉంటావు అంతే. కరెంట్ వాడు కరెంట్ పని చూసుకుంటాడు, నువ్వు నెల నెల బిల్లు పే చేయాలి అంతే. కరెంట్ ఈ సంవత్సరం ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఉంటుంది, పోద్ది అనేది ఏమైనా ఉందా, లేదు. అలాగే ఈ బిజినెస్ కూడా, ఈ క్లౌడ్ బిజినెస్ కూడా, ఈ క్లౌడ్ ఇంజనీర్స్ కూడా నెక్స్ట్ మంత్ లో ఉంటారు, ఆ నెక్స్ట్ మంత్ లో తీసేస్తారు, అసలు ఈ క్లౌడ్ బిజినెస్ నడవదు, అసలు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ వేస్ట్ అని ఎవరన్నంటే వాళ్ళకి సున్నితంగా ఇలాంటి విషయాలన్నీ డిస్కషన్ చేసి చెప్పండి. మ్యాక్సిమం ఎవరు అనరు. ఈ కూరగాయల షాపుల దగ్గర, టీల దగ్గర వాళ్ళ వాళ్ళ పిల్లలు ఎక్కడో ఏయో కోర్సులు నేర్చుకొని ఏదో పని చేస్తుంటారు, వాళ్ళు ఏదో కోర్సులు, ఆ కోర్సులే వీళ్ళకి తెలుసు. మిగతాది నువ్వు పోయి క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకుంటున్నా అంటే, క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకున్నా బాబాయ్ అన్నావు అనుకో, క్లౌడా, అదా, అది ఎవరు చెప్పారు, మా అబ్బాయి ఇక్కడ చేస్తుంటే ఇది నేర్చుకుని US లో కూడా వెళ్ళి ఇప్పుడు ఉద్యోగం చేస్తుంటే అంటాడు వాళ్ళు. అంటే ఇప్పుడు చేస్తే చేసేళ్లే బాబాయ్, ఇప్పుడు మంచి డిమాండ్, దీనికి మంచి ఇది ఉంది అని చెప్పాలి. మీరు చెప్పగలిగినప్పుడే వాళ్ళు ఎస్, ఓకే ఇదేని అర్థం చేసుకో. అంతేగాని అలాగా, అట్లాగా అయితే మీ అబ్బాయి ఫోన్ నెంబర్ ఇస్తే మేము మాట్లాడుకొని అదే కోర్స్ జాయిన్ అవుతాం బాబాయ్. తెలివితేటలు కొంతమంది అట్లా అంటాడు స్టూడెంట్స్ ఇప్పుడు. ఎందుకంటే క్షణక్షణానికి వాడి మైండ్ సెట్ మారిపోద్ది. నేను మారటం కాదు ఇక్కడ కావాల్సింది, డిమాండ్ ఇటు సైడ్ నడుస్తూ ఉంది ఇప్పుడు. అది మనం అంచనా వేయగలగాలి. మనం ఒక 25 సంవత్సరాలు, 26 సంవత్సరాలు ఉన్న మనం అంచనా వేయగలగాలి. అంతేగాని అవతల వ్యక్తి ఏదో చెప్పాడని కాదు. ఇప్పుడు నేను చెప్పేది కూడా అక్కడ ఉన్న విషయాలే క్లారిటీగా చెప్తాను, అంతేగాని లేని విషయాలు నేనేం చెప్పడం లేదుగా. అప్లికేషన్ నడవాలంటే సర్వర్లు ఖచ్చితంగా కావాలి. ఏ అప్లికేషన్ అయినా, ఇఫ్ యు టేక్ ఎనీ కైండ్ అప్లికేషన్ ఇన్ ద వరల్డ్, ఈ ప్రపంచంలో ఏ అప్లికేషన్ తీసుకున్నా సర్వర్లు కావాలి. అప్లికేషన్లో ఆ సర్వర్ 24/7 నడవాలి. ఆ సర్వర్లో ఆ అప్లికేషన్ అనేది 24/7 నడుస్తూనే ఉండాలి. నడిసి 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 ఎంతసేపు కాదు, మనుషులు ఉన్నంతసేపు నడుస్తూనే ఉండాలి. మరి మనుషులందరూ నడిచినప్పుడు దానికి క్లౌడ్ ఇంజనీర్స్ ఎంతమంది కావాలి, అదొక పాయింట్. అయితే ఇంకో పాయింట్ ఏంటంటే, నేను చెప్పాను గతంలో ఏం చేసేవాళ్ళు. ఎస్, గతంలో ఏం చేసేవాళ్ళు నేను చెప్పాను. సో ఒక ABC బ్యాంక్ ఉండేది, ఇది ABC బ్యాంకు.
వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎస్ దేర్ దే ఆర్ క్రియేటింగ్ దేర్ ఓన్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, physical data center, and they are creating their own servers. Yes, friends, they were creating their own servers in the backend days. ఆ సర్వర్లు తయారు చేసుకొని ఆ ఏబిసి బ్యాంక్ సాఫ్ట్వేర్ మొత్తాన్ని, ఇదైతే సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్వేర్ అంతా సర్వర్లు డిప్లాయ్ చేసేవాళ్ళు. ఎప్పుడు ఓల్డెన్ డేస్, పాత రోజుల్లో. దానివల్ల ఏమైంది, ఇప్పుడు ఇది ఫిజికల్ సర్వర్, యాక్చువల్గా ఇది ఫిజికల్ సర్వర్. ఈ ఫిజికల్ సర్వర్కి ఇది ప్రాబ్లం యాక్చువల్గా చెప్పాలంటే. మరి ఇప్పుడు ఫిజికల్ సర్వర్కి ఇలాగా నడిపిస్తా ఉన్నాడు, పొరపాటున సడన్ గా ఒక సర్వర్ ఆగిపోయింది. ఏ సర్వర్ ఆగిపోయిందో వీడికైతే తెలియదు. మళ్ళీ ఇంకో సర్వర్ ఆగిపోయింది, ఏ సర్వర్ ఆగిపోయిందో తెలియదు. మళ్ళీ ఈ సర్వర్లు ఆగిపోయింది, ఏ సర్వర్లు ఆగిపోయిందో తెలియదు. అప్పుడు ఏం చేయాలా, ఈ బ్యాంకోడు ఈ డేటా సెంటర్ లోపలికి వెళ్ళాలి. వెళ్ళి ఏ సర్వర్ పనిచేస్తుందో, ఏ సర్వర్ పనిచేయట్లేదో చెక్ చేసుకోవాలి. ఎందుకు, ఇది ఫిజికల్ సర్వర్ కాబట్టి, నువ్వు వాటి మీద ఆధారపడి పనిచేస్తున్నావు కాబట్టి. చూసారా, అంటే ట్రబుల్ షూటింగ్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్, చాలా డిఫికల్ట్ అయింది. ఆ తర్వాత సపోజ్ ఇది ఉందనుకో, సర్వర్ అంటే ఏంది, మిషనే, కంప్యూటర్ లాంటిదే అంతే. సపోజ్ ఈ సర్వర్ ఉందనుకో, ఈ సర్వర్లో వాడు అన్నాడు, ఇదిగో ఈ సర్వర్లో జావా అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయి అన్నాడు. ఈ సర్వర్లో ఇదిగో పైథాన్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయి అన్నాడు. జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయి, పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయి అన్నాడు ఒక వ్యక్తి. అట్లాగా మరి ఇన్స్టాల్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలా, మనం ఈ ప్లేస్కి వెళ్ళాలా, ఫిజికల్ డేటా సెంటర్ ప్రదేశానికి వెళ్ళి, ఆ లోపలికి వెళ్ళి అక్కడ మనం సర్వర్ ఎస్ కనెక్ట్ అయ్యి, ఆ సర్వర్లో ఎస్ ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ అంతా ఇన్స్టాల్ చేసి మళ్ళీ బయటికి రావాలి. ఇదంతా పెద్ద పెద్ద అంటే టాస్క్లు యాక్చువల్గా చెప్పాలంటే, ఇలా మెయింటైన్ చేసేటప్పుడు. ఇదంతా ఏంది, ఓల్డెన్ డేస్లో, గతంలో ఇదంతా ఏంది, ఫిజికల్ డేటా సెంటర్. ఇదంతా ఏంది, ఫిజికల్ డేటా సెంటర్ని డైరెక్ట్గా ఏబిసి బ్యాంక్ కూడా ఉపయోగించుకుంటున్నాడు కాబట్టి. ఇప్పుడు ఈ ఫిజికల్ డేటా సెంటర్ వల్ల రిస్క్ అదే, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలన్నా ఒక్కొక్క సర్వర్లో ఇన్స్టాల్ చేసుకోవాలా. అదే ఒక సర్వర్ పని చేస్తుందో లేదో తెలుసుకోవాలన్నా మళ్ళీ లోపలికి వెళ్ళి పని చేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. లైట్లు ఉన్నాయా, ప్లగ్ ఉందా, అది ఉందా, ఇది ఉందా, అన్ని. సర్వర్ అంటే ఏంది, ఇట్స్ లైక్ కంప్యూటర్ అంతే. కంప్యూటర్ అన్నా సర్వర్ అన్న ఒకటే, కాకపోతే సర్వర్ అంటే ఏంది, ఇట్స్ కైండ్ ఆఫ్ హై స్పీడ్ ఇంజిన్, హై స్పీడ్ మిషన్. ఇట్ ఈస్ గివింగ్ యూ మోర్ అండ్ మోర్ ట్రాన్సాక్షన్ ఫెసిలిటీ. అంతేగాని సర్వర్ అయినా కంప్యూటర్ అని రెండు ఒకేలాగా ఫంక్షనాలిటీ, బట్ సర్వర్ అనేది హై స్పీడ్ ఇంజిన్. సో కాబట్టి ఎప్పుడైనా సరే సర్వర్లు ఒక ప్లేస్లో ఉంటాయి, ఆ ప్లేస్లోకి నువ్వు ట్రావెల్ అవ్వాలా, అక్కడికి వెళ్ళి ఆ సర్వర్లో చూసుకొని పని చేస్తా లేదో చూసుకోవాలి. ఇదంతా పెద్ద తలనొప్పిగా ఉంది. సో ఈ తలనొప్పి అంతా తీసి పడేశాడు ఎవడు, ఏడబ్ల్యూఎస్ వాడు. ఎలాగా, ఏం లేదు, వాడు అంతా ఇక ఏం చేశాడు, అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఇదిగో ఇది ఇది ఏడబ్ల్యూఎస్, ఇదంతా వాడి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తానికి ఆటోమేట్ చేసేసాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ఆటోమేట్ చేయటం అంటే ఏంది, దీని మొత్తానికి ఒక వెబ్సైట్ సృష్టించాడు. సో ఇక్కడ ఏదైతే సరే ఇక్కడ పనిచేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ చూసుకోవచ్చు. ఎక్కడ, వెబ్సైట్లోనే. వెబ్సైట్లోనే చూసుకోవచ్చు. సర్వర్లు తయారు చేయాలంటే ఇక్కడ వెళ్ళి వెబ్సైట్కి వెళ్ళి దెన్ రీజన్ క్లిక్ చేసి సర్వర్లు తయారు చేస్తే చాలు, అది ఇక్కడ ప్లేస్ అయింది. అంటే ఆటోమేటిక్ ఆప్షన్ ఉంది ఇప్పుడు, క్లౌడ్ వల్ల ఆటోమేటిక్ ఆప్షన్ వచ్చింది. సపోజ్ ఒక సాఫ్ట్వేర్ ఈ సర్వర్లు ఇన్స్టాల్ చేయాలంటే నువ్వు బ్రౌజర్లోకి వెళ్ళి సర్వర్ ఓపెన్ చేయొచ్చు, ఇక్కడే ఓపెన్ చేసి దాంట్లో సర్వర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయొచ్చు, అప్పుడు సర్వర్లో ఇన్స్టాల్ అవుతుంది. ఏది, ఇది క్లౌడ్ వల్ల. అంటే బ్రౌజర్ అంతా ఆన్లైన్, టోటల్గా ఆన్లైన్. సో ఫిజికల్ డేటా సెంటర్కి ఆన్లైన్ లేదు, అది మేజర్ ప్రాబ్లం. ఆన్లైన్ అంటే ఏంది, నువ్వు హైదరాబాద్లో ఉన్నా, నువ్వు బెంగళూరులో ఉన్నా, నువ్వు చెన్నైలో ఉన్నా, నువ్వు ముంబైలో ఉన్నా, ఎక్కడున్నా సరే ఏడబ్ల్యూఎస్ అనే అకౌంట్కి కనెక్ట్ అయ్యి సర్వర్లు తయారు చేసుకోవచ్చు. ఫిజికల్ అంటే ఇక్కడ ఫిజికల్ ఉంది ఇక్కడ, బట్ ఈ ఫిజికల్ మొత్తాన్ని మనం వర్చువల్లో చూడగలుగుతున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ వెబ్సైట్, విత్ త్రూ ఆన్లైన్. కానీ ఇక్కడ వాడు బ్యాంక్ కోడ్ మెయింటైన్ చేసే ఫిజికల్ డేటా సెంటర్కి ఆన్లైన్ లేదే, అది ప్రాబ్లం. అందువల్ల అది డ్రాబ్యాక్ అయింది. వీటినే ఈ ఫిజికల్ డేటా సెంటర్నే మనం ఏమని పిలుస్తామంటే ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్స్. ఇది ప్రాబ్లం అయింది. సర్వర్ ఒకవేళ పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలంటే కూడా లోపలికి వెళ్ళి చెక్ చేసుకోవాలా. కానీ ఏడబ్ల్యూఎస్లో సర్వర్ పనిచేస్తుందో లేదో మనకి ఇంటనే తెలిసిపోద్ది, అంటే స్పాట్లో తెలిసిద్ది అనమాట. ఎట్లా, ఏం లేదు, సింపుల్గా ఇప్పుడు చూడండి, ఇదిగో ఏడబ్ల్యూఎస్ అనే దాంట్లోకి నేను వెళ్తున్నా. దిస్ ఇస్ మై ఏడబ్ల్యూఎస్, సైన్ ఇన్.
ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా ఏమన్నా? ఎస్ సార్. సో ఇప్పుడు నేను ఒక సర్వర్ తయారు చేస్తున్నాను, అంటే ఆన్లైన్ నుంచే సర్వర్ తయారు చేస్తున్నాను. సో లోకి లాగిన్ అయ్యాను, ఒక సర్వర్ తయారు చేస్తాను. సర్వర్ ఎలా తయారు చేయాలో మీకు చెప్తాను, ఇప్పుడు కాదు, కొంచెం ముందు అసలు ఫౌండేషన్ లేదు కాబట్టి మీకు. ఇది ఒక లాంచ్ ఇన్స్టెన్స్ అంటే చాలు. ఇన్స్టెన్స్ అంటే సర్వర్ అని అర్థం లో. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇది ఏబిసి బ్యాంక్ సర్వర్. ఏబిసి బ్యాంక్ సర్వర్. సో ఇక్కడికి వెళ్ళి లాంచ్ ఇన్స్టెన్స్, చూసారా సర్వర్ లాంచ్ అవుతుంది. సర్వర్ లాంచ్ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్. ఎక్కడ లాంచ్ అయింది? నా డేటా సెంటర్లో లాంచ్ అయిపోయింది. డేటా సెంటర్లో లాంచ్ అయిన దాన్ని ఇక్కడ త్రూ వెబ్సైట్ ద్వారాగా, త్రూ ఆన్లైన్ ద్వారా చూడగలుగుతాను. ఆ ఫెసిలిటీ ఉంది. AWS వాడు ఆ ఫెసిలిటీ నాకు కనిపించాడు. ఇప్పుడు ఆ సర్వర్ నడుస్తుందో ఆగిపోయిందో కూడా తెలిసిద్ది నాకు. ఇది సర్వర్ అసలు నడుస్తుందా, ఇది చూసారా. ఎస్, ఇప్పుడు దీన్ని బట్టి నేను చెప్పొచ్చు ఎస్ రన్నింగ్. అంటే ఇది అంతా కూడా ఆన్లైన్ కాబట్టి రన్నింగ్ అని తెలుస్తుంది. స్పాట్ లో ఏ సర్వర్ నడుస్తుందో ఏ సర్వర్ నడవటం లేదో కూడా నాకు తెలిసిపోతుంది. ఆన్లైన్ కాబట్టి, ఈ ఆన్లైన్ సౌకర్యం AWS వాడు నాకు కల్పించాడు కాబట్టి. బట్ ఇందాక నేను చూసిన ఈ సినారియోలో ఏబిసి బ్యాంక్ ఏముంది, ఆన్లైన్ లేదు యాక్చువల్ గా. ఆ లోపలికి వెళ్ళి ఆ సర్వర్లో చూసుకొని అది పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలా, అది రన్నింగ్ అవుతుందో లేదో తెలుసుకోవాలా, అది ఎందుకు రన్నింగ్ అవ్వలేదో మళ్ళీ లోపలికి వెళ్ళి పని చేయాలి. ఇక్కడ అట్లా కాదు, ఇది ఆన్లైన్. దీన్ని స్క్రీన్ ఓపెన్ చేయగల మొత్తం కనపడింది. ఓకే బాబు, నువ్వు ఒక సర్వర్ తయారు చేసావు, ఆ సర్వర్ అనేది పూర్తి స్థాయిలో ఆ డేటా సెంటర్లో నడుస్తూ ఉందమ్మా, నీకు ఇబ్బంది లేదు అనేది. అప్పుడేంది నాకు అర్థమవుతుంది, ఓకే ఈజీగా. ఎస్, ఇదిగో రన్నింగ్, రన్నింగ్, అవునా, రన్నింగ్ రన్నింగ్ రన్నింగ్, చూస్తావా, రన్నింగ్ రన్నింగ్. అట్లా ఆ విధంగా మనకి AWS అన్నాడు ప్లస్ అయ్యాడు, క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ప్లస్ అయింది. ఏది, అక్కడ ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్ల కంటే AWS క్లౌడ్ డేటా సెంటర్లు ఇప్పుడు మంచిగా ఫేమస్ అయింది. సో ప్రతి బిజినెస్ కూడా ఇక్కడే నడవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇది ఒక కారణం. ఆన్లైన్ ఉంది, యాక్టివిటీ బాగుంటుంది, సర్వర్ మానిటరింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. సర్వర్ మానిటరింగ్ అంటే ఏంది, ఆ సర్వర్ పని చేస్తుందా పని చేయట్లేదు ఈజీగా చేయొచ్చు. ఈ స్క్రీన్ చూడగానే ఈజీగా చెప్పొచ్చు నువ్వు, క్షణాలు, ఒక్క నిమిషంలో. అదే ఈ స్క్రీనే నీ దగ్గర లేదు, ఆన్లైనే నీ దగ్గర లేదు, ఆ డేటా సెంటర్లో ఎక్కడుందో వెతుక్కొని, ఆ డేటా సెంటర్లో ఆ సర్వర్ ఎక్కడుందో వెతుక్కొని వెళ్ళాలా. అర్థమైందా? ఆ డేటా సెంటర్ ఎక్కడుందో వెతుక్కొని ఆ సర్వర్ ఎక్కడుందో చేసుకొని మళ్ళీ వెళ్ళాలి. అది ఒక పెద్ద తలనొప్పి వ్యవహారం. అదనమాట. సో అందువల్ల ఇప్పుడు మనం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా క్లౌడ్ క్లౌడ్కి వెళ్ళిపోతాం. క్లౌడ్ క్లౌడ్ క్లౌడ్. వితౌట్ క్లౌడ్ నథింగ్ ఈజ్ దేర్. వితౌట్ క్లౌడ్ నథింగ్ ఈజ్ దేర్. క్లౌడ్ కంప్యూటింగ్ లేకుండా ఈ ప్రపంచమే లేదు, సాఫ్ట్వేర్ బిజినెస్సే లేదు. గుర్తుపెట్టుకో, ఎవరికైనా చెప్పేసాయి, ఈ వర్డ్ చెప్పేసాయి, ఏ కోర్స్ నువ్వు నేర్చుకున్నా ఇది నా కోర్స్ ఇలా ఉంటది, దీనివల్ల ఇంత డిమాండ్ ఉంది, దీనివల్ల భవిష్యత్తులో ఎంత మంచి జరగబోతుంది అని చెప్పాలి ముందుగానే. లేకపోతే వాడు నిన్ను సావగొడతాడు వెంటనే. ఈ కోర్స్ కాదు, ఈ కోర్స్ బాగుంటుంది, ఆ కోర్సులో జాయిన్ అయిన అంటాడు వెంటనే, స్పాట్లో అంటాడు. ఇక నువ్వు మనసు మార్చుకొని ఆ కోర్స్కి వెళ్ళిపోతావు. అట్లా 90% స్టూడెంట్ తిరుగుతూ ఉంటారు. ఈ కోర్స్ మంచిదే, ఎట్లా జాయిన్ అవ్వాలా, ఎవడు బాగా చెప్తారు, ఇవన్నీ. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా, జాగ్రత్తగా వినండి. ఇది అసలు. సరే, ఇది బాగా ఎస్ సార్. అర్థమైంది, బాగానే ఉంది. ఆ, సరే, ఇప్పుడు అసలు ఈ ఫిజికల్ కి అంటే అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, నేను చెప్పాను, ఇదేంది ఇది, ఇది ఇది ఒక డేటా సెంటర్, ఏబిసి బ్యాంక్ డేటా సెంటర్. అంటే గతం అంటే ఇప్పుడు ఓల్డ్ బ్యాక్ అండ్ డేస్ లో ఏబిసి బ్యాంక్ డేటా సెంటర్. ఈ డేటా సెంటర్ లో సర్వర్లు ఉంటాయి. ఈ సర్వర్లో, ఆ సర్వర్లో ఇదిగో ఏబిసి బ్యాంక్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఏబిసి బ్యాంక్ సాఫ్ట్వేర్, ఎస్. ఏబిసి బ్యాంక్ సాఫ్ట్వేర్ అంతా కూడా ఈ సర్వర్లో ఉంది యాక్చువల్. ఈ సర్వర్లో మెయింటైన్ చేసేది ఏబిసి బ్యాంక్ కాబట్టి ఏబిసి బ్యాంక్ డేటా సెంటర్. దీనివల్ల ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది, ఆపరేషనల్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ఇదంతా ఫిజికల్, నో ఆన్లైన్ కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎప్పుడన్నా సర్వర్ పని చేయకపోయినా, ఎప్పుడన్నా సర్వర్ ఆగిపోయినా రిస్క్ అవుతుంది నాకు.
నేను మళ్ళీ ఇంట్లో నుంచి నిద్రలేసి ఈ డేటా సెంటర్కి వెళ్ళి ఏ సర్వర్ పనిచేయాలో వెతుక్కోవాలి నిద్రలేసి. ఎందుకు నాకు ఇంటర్ఫేస్ లేదు, నాకు ఆన్లైన్ లేదు. సో దీన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ డేటా సెంటర్ని మనం ఏమని పిలుస్తామంటే, ఇలాగ ఎవరైతే బిజినెస్ స్టేక్ హోల్డర్స్ మెయింటైన్ చేస్తున్నారో అలాంటి డేటా సెంటర్ని మనం ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్స్ అంటాం. ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్స్ అంటే గతంలో 90, 91, 92, 93 అట్లాంటి కేసుల్లో ఇవన్నీ నడిచాయి బాగా. 2000 సంవత్సరం దాకా కూడా నడిచినాయి. వాళ్ళందరూ వాళ్ళ డేటా సెంటర్లోనే వాళ్ళ బిజినెస్ అప్లికేషన్ రన్ చేసేవాళ్ళు. వాళ్ళ డేటా సెంటర్లోనే వాళ్ళ ఆ డేటా, బిజినెస్ డేటా అంతా డంప్ చేసేవాళ్ళు. ఇప్పుడు స్టోరీ మారింది. ఇది ఖర్చు ఎక్కువ అవుతుంది. సంవత్సరం సర్వర్లు పెంచుకోవాలి. సంవత్సరం మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగిపోతుంది. సంవత్సరం ఇబ్బందులు అవుతున్నాయి. అందుకోసం వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ AWS వాడు ఏం చేశాడు, వాడు ఒక డేటా సెంటర్ ప్రత్యేకంగా పెట్టుకున్నాడు ప్రతి ఏరియాలో. అప్పుడు వాడు నీకు సలహా ఇచ్చాడు, అరే బాబు నా పేరు AWS, జస్ట్ కమ్ టు మీ, జస్ట్ క్రియేట్ అన్ అకౌంట్ విత్ అస్, జస్ట్ టేక్ ద సర్వర్స్, హౌ మెనీ సర్వర్స్ యూ వాంట్, జస్ట్ టేక్ ఇట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అన్నాడు. అంటే ఇది AWS డేటా సెంటర్లో. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, గతంలో ఉన్న ఇలాంటి ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్లో ఉన్న ఇక్కడ ఈ సర్వర్స్ లో ఉన్న బిజినెస్ అప్లికేషన్స్ అవ్వచ్చు, లేదా ఆ సర్వర్స్ లో ఉన్న కస్టమర్ డేటా, బ్యాంక్ కస్టమర్ డేటా ఉంటుంది కదా, ఎవడెవడు ఎంత డిపాజిట్ చేయాలి అలాంటి డేటా అవ్వచ్చు, ఆ సాఫ్ట్వేర్ అవ్వచ్చు, అన్ని కూడా ఇక్కడ ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్ నుంచి క్లౌడ్ కు మూవ్ అవుతున్నాయి అన్నమాట. దీన్నే మనం ఏమంటామంటే మైగ్రేషన్ అంటాం. ఎస్, మైగ్రేటింగ్ ఫ్రమ్ ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్ టు క్లౌడ్ డేటా సెంటర్. సో మరి క్లౌడ్ డేటా సెంటర్ లోకి మైగ్రేట్ చేయాలంటే ఏం తెలిసి ఉండాలా, క్లౌడ్ తెలిసి ఉండాలి ఎక్కువ. అంటే మైగ్రేషన్ కోసమే కొన్ని లక్షల మంది క్లౌడ్ ప్రొఫెషనల్స్ అవసరం అవుతారు. అంటే మైగ్రేషన్ అంటే ఒక బ్యాంకేగా ఉంది, నో 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 నో, కొన్ని లక్షల బ్యాంక్స్, కొన్ని లక్షల బిజినెస్ ఎస్ ఆన్ ప్రెమిసెస్ లో ఇప్పటికీ స్టిల్ నడుస్తూనే ఉంది. ఇప్పటికీ ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్ లో వాళ్ళ బిజినెస్ అప్లికేషన్స్, వాళ్ళ డేటా స్టోర్ జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉంది ఇప్పుడు ఇంత ర్యాపిడ్ గా పెరుగుతూ ఉంది అంటే, ఇంకా దే ఆర్ థింకింగ్, వస్తారు కొంచెం డబ్బులు చూసుకొని, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవడానికి టైం పట్టింది కదా అట్లీస్ట్. మరి అలాంటి మూవ్ అయినప్పుడు బిజినెస్ లాస్ అయిద్దేమో, ఒకవేళ ఇక్కడి నుంచి ఆ క్లౌడ్ లోకి మూవ్ అయితే ఏమైనా జరిగిద్దేమో, ఇలాంటి అపోహలు చాలా ఉంటాయి. అవన్నీ స్పష్టం చేసుకొని అంతా ఓకే అయిన తర్వాత ఒక్కడు వన్ బై వన్ నెమ్మదిగా వీళ్ళందరూ ఇప్పుడు ఈ టైస్ వచ్చేస్తున్నారు. అంటే మైగ్రేషన్ కోసమే. కొత్తగా ఎస్టాబ్లిష్ చేసేవాడు మాత్రం క్లౌడే తీసుకుంటున్నాడు ఇప్పుడు. ఏ బిజినెస్ అయినా సరే కొత్తగా చేసేవాళ్ళు క్లౌడ్ తీసుకుంటున్నారు. బట్ పాత వాళ్ళు ఏం చేశారు, ఇట్లా వాడుతున్నారు ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్లో. ఆ పాత వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ క్లౌడ్లోకి మూవ్ అవుతుంది. మరి క్లౌడ్లోకి మూవ్ అవ్వాలంటే క్లౌడ్ తెలిసిన వ్యక్తులు ఉండాలా, క్లౌడ్ ప్రొఫెషనల్స్ ఉండాలా. అలాంటి వ్యక్తులకి ఈ వర్క్ ఇస్తారు, మైగ్రేషన్ వర్క్ అంటారు, మైగ్రేషన్ టాస్క్. ఇక నువ్వు లైఫ్ లాంగ్ చేసుకున్న మైగ్రేషన్ టాస్క్ ఉంటానే ఉంటుంది. ఎందుకు, కొన్ని లక్షల వేల కోట్ల బిజినెస్లు నడుస్తూ ఉంటాయి. ఆ లక్షల వేల కోట్ల బిజినెస్లు ఎలా నడుస్తున్నాయి, క్లౌడ్లో నడుస్తున్నాయో క్లౌడ్లో నడవలేదో తెలియదు కదా. అది ఆన్ ప్రెమిసెస్ లో నడవచ్చు కదా. కాబట్టి ఆన్ ప్రెమిసెస్ నుంచి మళ్ళీ క్లౌడ్కి మోవడానికి మళ్ళీ క్లౌడ్ ప్రొఫెషనల్స్ కావాలా. ఎలాగా అంటే దిస్ ఈజ్ సెకండ్ స్టెప్ ఆఫ్ క్లౌడ్ ఓపెనింగ్స్. సెకండ్ స్టెప్ ఆఫ్ క్లౌడ్ ఓపెనింగ్స్ ఈ విధంగా మైగ్రేషన్ పర్పస్ మీద కూడా క్లౌడ్ ఇమేజెస్ కావాలి అలా. ఓకేనా. సో ఈ విధంగా పూర్తి స్థాయిలో మనం డేటా సెంటర్ అనే దాని గురించి, క్లౌడ్ డేటా సెంటర్, ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్, అసలు బిజినెస్ ఎలా నడుస్తుందో అదంతా తెలుసుకున్నాం. ఇంతవరకు కొంచెం ఒక క్లారిటీ వచ్చింది అసలు వాట్ ఈస్ వాట్ అని. సరే, ఇప్పుడు అసలు విషయం ఏంది, ఇది మన స్టోరీ ఏంది, హౌ టు క్రియేట్ ఎ సర్వర్. సర్వర్ అంటే మంచి, ఎస్ నాకు ఇది వచ్చింది, హౌ టు క్రియేట్ ఎ సర్వర్. సర్వర్ని ఎలా తయారు చేయాలి, ఇప్పుడు అది పాయింట్. ఓహో, సర్వర్ని ఎలా తయారు చేయాలి, ఎస్, హౌ టు క్రియేట్ ఎ సర్వర్ క్వశ్చన్ మార్క్. అసలు హౌ టు క్రియేట్ ఎ సర్వర్ అనే ముందుగా రిక్వైర్డ్ కాంపోనెంట్స్ ఏంది క్వశ్చన్ మార్క్. రిక్వైర్డ్ కాంపోనెంట్స్ నీకు తెలుసు ఏంది, నీకు ఖచ్చితంగా కావాలి, సిపియు కావాలి, ర్యామ్ కావాలి, హార్డ్ డిస్క్, ఎస్ఎస్డి హార్డ్ డిస్క్, ఎన్ఐసి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్, అంటే ఏంది అది, ఇంటర్నెట్ రావడానికి. ఇవన్నీ ఉంటే చాలు, ఇవన్నీ ఉంటే సర్వర్ను తయారు చేయొచ్చు. మరి ఇప్పుడు మనం సర్వర్లు తయారు చేసే సర్వర్ ఫిజికలా వర్చువలా? మనం చేసే వర్చువల్ సార్. ఇప్పుడు మనం వర్చువల్ కదా, మరి వర్చువల్ అన్నప్పుడు
ఇప్పుడు ఈ సామాన్లన్నీ ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు సామాన్లు అంటే ఓఎస్, సిపియు, ర్యామ్, ఎస్ఎస్డి, ఎన్ఐసి ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? వీటన్నిటిని ఏమంటాం? కాంపోనెంట్స్ అంటాం. ఎస్, రిక్వైర్డ్ కాంపోనెంట్స్. బట్ వేర్ ఈజ్ ఇట్ అవైలబుల్? ఎక్కడ ఉంటాయి ఇవన్నీ? ఇవన్నీ కూడా AWS లోనే మనకి లిస్ట్ ఉంటాయి. ఆన్లైన్ లోనే ఆ లిస్ట్ ని మనం సెలెక్ట్ చేసుకుంటా పోతూ ఉండటమే. ఏ ఓఎస్ కావాలో సెలెక్ట్ చేసుకో, ఏ సిపియు కావాలో సెలెక్ట్ చేసుకో, ఏ ర్యామ్ కావాలో సెలెక్ట్ చేసుకో, ఏ ఎస్ఎస్డి కావాలో సెలెక్ట్ చేసుకో, ఏ ఎన్ఐసి కావాలో సెలెక్ట్ చేసుకో, అయిపోతుంది. అంతే, సింపుల్. ఎక్కడ? ఆన్లైన్ లోనే కనపడతాయి. ఇందాక మనం చూపించామే ఆన్లైన్ లో క్రియేట్ ఇన్స్టాన్స్ అని. ఎస్, ఇది ఇలా మీరు కొట్టంగానే క్రియేట్ ఇన్స్టాన్స్ అంటే ఏంది? ఇలా మీరు టైప్ చేసిన వెంటనే స్ట్రైట్ గా ఒక స్క్రీన్ ఓపెన్ అయింది. ఇదిగో ఇది. ఆ స్క్రీన్ లో అన్ని కనిపిస్తాయి. ఏ ఏ ఓఎస్ కావాలి, ఎంత ర్యామ్ కావాలి, ఈ స్టోరీ అంతా ఇక్కడ కనపడుతుంది. అంతే. దాన్ని పట్టుకొని కింద లాస్ట్ సబ్మిట్ బటన్ నొక్కితే చాలు. ఇక్కడ లాంచ్ ఇన్స్టాన్స్ నొక్కితే వెంటనే సర్వరు లాంచ్ అయిపోతుంది. సర్వరు క్రియేట్ అయిపోతుంది. ఎక్కడ? మనం కోరుకున్న రీజియన్ లో. రీజియన్ అంటే ఏది? ఇదిగో ఇది. వర్జీనియాలోనా, ఒహియోలోనా, కాలిఫోర్నియాలోనా, ముంబైలోనా, ఎక్కడ? సింగపూర్లోనా, సిడ్నీలోనా, ఎక్కడ మీరు సర్వర్లు తయారు చేసుకుంటుంటే అక్కడ ఆ రీజియన్ సెలెక్ట్ చేసుకుంటావు. ఆ రీజియన్ ఇలా సెలెక్ట్ చేసుకొని అక్కడ నువ్వు సర్వర్లు తయారు చేస్తావు. సింపుల్ టాస్క్. సరే, బాగానే ఉంది. మరి ఇప్పుడు మీరు చెప్తున్నారు యాక్చువల్గా జనరల్ పర్పస్లో నేను చెప్పాను. జనరల్ పర్పస్లో ఇప్పుడు ఓఎస్ ఉందనుకో, ఓఎస్ ఉంది. ఓఎస్ అంటే ఏంది? జనరల్ పర్పస్లో ఓఎస్ అంటాం. అయితే ఏడబ్ల్యూఎస్లో ఏంటంటే టెర్మినాలజీ మారింది. జనరల్ పర్పస్లో ఓఎస్, బట్ ఏడబ్ల్యూఎస్లో టెర్మినాలజీ మారింది అనమాట. ఏడబ్ల్యూఎస్లో టెర్మినాలజీ మారింది. దాన్ని చూసుకోవాలి నువ్వు. యాక్చువల్గా జనరల్ పర్పస్ ఓఎస్ అంటాం, బట్ ఏడబ్ల్యూఎస్ లోపల ఏ ఓఎస్ కాకుండా ఇంకో వేరే పేరు ఒకటి ఉంటాం. ఆ పేరును నువ్వు తెలుసుకోవాలా, ఏం పేరు అది. ఇక్కడ ఓఎస్ ఇంపార్టెంట్. సో ఓఎస్ ఇక్కడ జనరల్ గా ఓఎస్ కంటే ముందుగా మనం ఒకటి చూద్దాం. ఓఎస్ కంటే ముందుగా ఎస్ చూడండి, జనరల్ గా మనం ఏమని పిలుస్తామంటే సర్వర్ అంటాం. ఓకే, సర్వర్ అంటాం. సో జనరల్ గా మరి ఇదే సర్వర్ ని ఏడబ్ల్యూఎస్ వాడు ఏమని పిలుస్తున్నాడు అంటే, ఏడబ్ల్యూఎస్ వాడు ఎస్ ఇదే సర్వర్, ఇక్కడ సర్వర్ అంటాం. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ లో ఏమని అంటాం అంటే ఇన్స్టాన్స్. సర్వర్ నే ఇన్స్టాన్స్ అన్నాడు. అర్థమైంది? సర్వర్ నే ఇన్స్టాన్స్ అన్నాడు ఎక్కడ? ఏడబ్ల్యూఎస్ లో. ఇదేంది? ఇది జనరల్ గా సర్వరు, ఏడబ్ల్యూఎస్ లో అయితే ఇన్స్టాన్స్ అన్నమాట. అట్లా ఇన్స్టాన్స్. ఓకే, మరి ఇన్స్టాన్స్ అనేది అర్థమైంది మనకి. మరి ఓఎస్ అంటే ఏంది ఇక్కడ? ఓఎస్ ఓఎస్ అంటే మనం ఏమన్నట్టు అంటే ఏఎంఐ అంటాం. ఎక్కడ? ఏఎంఐ. ఏఎంఐ అంటే అమెజాన్ మిషన్ ఇమేజ్. అంటే నువ్వు ఓఎస్ సెలెక్ట్ చేసుకో అంటే ఓఎస్ అని కనపడదు అక్కడ, ఏఎంఐ అని కనపడుద్ది. ఏఎం అంటే ఏడబ్ల్యూఎస్ లేనిది ఓఎస్ అని అర్థం. అమెజాన్ మిషన్ ఇమేజ్. అప్పుడు ఓఎస్ లిస్ట్ ఆఫ్ ఓఎస్ ఉంటుంది అనమాట. ఇక్కడ విండోస్ ఉంటుంది, ఇక్కడ అమెజాన్ లైనెక్స్ ఉంటుంది, ఇక్కడ రెడ్ హాట్ ఉంటుంది, ఇక్కడ ఉబుంటూ, ఇట్లాంటివన్నీ ఓఎస్లు ఉంటాయి. నీకు ఏ ఓఎస్లు కావాలో దాన్ని సెలెక్ట్ చేస్తే ఆ సర్వర్లో ఆ ఓఎస్ ఇన్స్టాల్ అయిపోద్ది ఆటోమేటిక్. అది ఓఎస్ గురించి గొడవ. అది ఓఎస్ అంటే ఏఎంఐ, అమెజాన్ మిషన్ ఇమేజ్. ఆ అమెజాన్ మిషన్ ఇమేజ్ లైనెక్స్ ఏది? అమెజాన్ లైనెక్సా, రెడ్ హాట్ లైనెక్సా, విండోసా, ఉబుంటూనా, ఏది నువ్వు సెలెక్ట్ చేస్తే అది నువ్వు ఎస్ ఆ సర్వర్లో ఓకే అయింది. ఏ ఓఎస్ నుంచి అమెజాన్ వేస్తే అమెజాన్ వచ్చింది ఈ సర్వర్లో, అమెజాన్ లైనెక్స్ వచ్చింది. అట్లా అదేది ఓఎస్ అంటే. ఓకే, అంటే సర్వర్ తయారు చేసే ముందుగానే మనం ఏడబ్ల్యూఎస్ ఓపెన్ చేస్తే ఇవన్నీ కనపడతాయి ఆప్షన్స్. ఆ ఆప్షన్స్ కనపడ్డప్పుడు చెప్తే బాగుండదని ఇప్పుడే చెప్తాను. మళ్ళీ ఓఎస్ కనపడింది. ఓఎస్ ఓఎస్ కూడా వెళ్ళిపోయింది. సో ఓఎస్ తర్వాత మళ్ళీ ఇంకేం కనపడతాయి సార్ అంటే ఎస్
ఓఎస్ తర్వాత వెంటనే మీకు ఏం కనపడుతుంది అంటే మనం జనరల్ గా సిపియు అంటాం, మనం జనరల్ గా ర్యామ్ అని పిలుస్తాం. ఎక్కడ? ఇక్కడ ఇది జనరల్ పర్పస్ లో ఈ సిపియు ర్యామ్. దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే కాన్ఫిగరేషన్ అని పిలుస్తాం. కాన్ఫిగరేషన్ అంటాం. సో ఇప్పుడు మీరు సిస్టమ్ కొనాలనుకో, కాన్ఫిగరేషన్ ఎంతో చెప్పు అంటాడు. అంటే సిపియు అనేది ఏంది, ర్యామ్ అనేది ఎంత అంటాడు. అంటే సిపియు అంటే ఏంది? ప్రాసెసర్. సిపియు అంటే ప్రాసెసర్. మనకి i3 ప్రాసెసర్ కావాలా, i5 కావాలా, i7 కావాలా, i9 కావాలా అంటాడు. ఏది మీరు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఏదైనా కొన్నప్పుడు ర్యామ్ ర్యామ్ ఎంతది కావాలి మీకు అంటే ర్యామ్ అనేది 2 GB కావాలా, 4 GB కావాలా, 8 GB కావాలా, 16 GB కావాలా, 32 కావాలా, 64 GB కావాలా. సో ఈ సిపియు ఈ ర్యామ్ నే మనం ఏమని పిలుస్తాం అంటే కాన్ఫిగరేషన్ అని పిలుస్తాం. ఈ రెండింటిని కాన్ఫిగరేషన్ అని పిలుస్తాం. సో అయితే మరి ఏడబ్ల్యూఎస్ లో ఏమని పిలుస్తారు అసలు? మరి ఏడబ్ల్యూఎస్ లో ఎంత కెపాసిటీ గల సిపియులు ఉన్నాయి, ఏడబ్ల్యూఎస్ లో ఎంత కెపాసిటీ గల ర్యామ్స్ ఉన్నాయి, అసలు సిపియుని ర్యామ్ ని ఏడబ్ల్యూఎస్ లో ఏమని పిలుస్తారు, అది ఇప్పుడు మనం తెలుసుకోవాలా జనరల్ గా. అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎస్ సిపియు అంటే అది 1 కోర్ సిపియు ఉండొచ్చు, 2 కోర్ సిపియు ఉండొచ్చు, ఎస్ 3 కోర్ సిపియు ఉండొచ్చు, ఎస్ 4 కోర్ సిపియు కూడా ఉండొచ్చు. సిపియు అంటే దీని అర్థం డాష్ 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 సో మెనీ. అలాగా 448 కోర్సు సిపియులు ఉన్నాయి. కోర్ సిపియు అంటే అంత కెపాసిటీ గల సిపియులు ఉన్నాయి. ఎక్కడ? ఏడబ్ల్యూఎస్ లో. అంటే మనం ఏ సిపియు తీసుకోవాలి నీ ఇష్టం, రిక్వైర్మెంట్ బట్టి. ఎట్లా తెలిసిద్ది అది రిక్వైర్మెంట్ బట్టి ఏ సిపియు తీసుకోవాలి నేను చెప్తాను, ఇప్పుడే చెప్తాను. అలాగా వాడుకోవాలి దాన్ని. ఓకే అట్లా. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏమో 1 కోర్ సిపియు ఉంది, లాస్ట్ ఏమో 448 కోర్ సిపియు దాకా ఉంది. మధ్యలో ఇవన్నీ కాంబినేషన్స్ అన్నమాట. నువ్వు ఏ కాంబినేషన్ అయినా వాడుకో నీ సర్వర్లో, నీ ఇష్టం అది. ఓకే అది బాగానే ఉంది. బట్ వాట్ అబౌట్ ర్యామ్? సో ర్యామ్ వచ్చేసరికి నీకు 512 MB నుంచి అంటే 512 MB ర్యామ్ నుంచి 1 GB ర్యామ్లు ఉన్నాయి, ఎస్ 2 GB ర్యామ్లు ఉన్నాయి, 3 GB ర్యామ్లు ఉన్నాయి, సరే 4 GB ర్యామ్లు ఉన్నాయి, 6 GB ర్యామ్లు కూడా ఉన్నాయి. డాష్ 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 1 TB ర్యామ్స్ కూడా ఉన్నాయి. 1 TB ర్యామ్, 2 TB ర్యామ్స్, 3 TB ర్యామ్స్, 6 TB ర్యామ్ కూడా ఉన్నాయి. ఎక్కడ? ఏడబ్ల్యూఎస్ లో. మరి ఇప్పుడు నేనేం తీసుకోవాలా? నీ బిజినెస్ అవసరాల కోసం నువ్వు 100 GB ర్యామ్ తీసుకుంటావా? తీసుకో. లేదు లేదు నేను 1 TB ర్యామ్ తీసుకుంటావా? తీసుకో. లేదు లేదు నేను 6 TB ర్యామ్ తీసుకుంటా, తీసుకో. అది నీ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు నీకు డిజైన్ చేసి చెప్తారు, బాబు ఇదిగో ఈ సర్వర్ తయారు చేసేటప్పుడు ఇంత కెపాసిటీ గల ర్యామ్ సెలెక్ట్ చేసుకో, ఈ సర్వర్ తయారు చేసేటప్పుడు ఇదిగో ఇంత కెపాసిటీ గల సిపియు రెడీ చేసుకో. అంటే 100 కోర్ సిపియునా, లేకపోతే 50 కోర్ సిపియునా, లేకపోతే సమ్ అదర్ కోరా. ఓకే ఈ సర్వర్ తయారు చేసేటప్పుడు లైనెక్స్ ఓఎస్ అనేది లైనెక్స్ సెలెక్ట్ చేసుకో. అట్లా అంటే ఇవన్నీ మనకి చూపిస్తా ఉంటాయి ఆప్షన్స్. ఏమని? ఇదిగో ఓఎస్ అనేది ఒక ఆప్షన్, సిపియు అనేది మరొక ఆప్షను, ర్యామ్ అనేది మరొక ఆప్షన్. ఈ ఆప్షన్లు అన్ని చూపిస్తా ఉంటాయి అనమాట. అయితే ఓఎస్ని ఏడబ్ల్యూఎస్ లో ఏఎంఐ అంటారు, మరి సిపియుని మరి ర్యామ్ని ఏడబ్ల్యూఎస్ లో ఏమని పిలుస్తారంటే ఎస్ ఇన్స్టాన్స్ టైప్. ఇన్స్టాన్స్ టైప్ అని పిలుస్తారు. ఓకే ఇన్స్టాన్స్ టైప్ అంటే ఏడబ్ల్యూఎస్ లో ఏముంది? ర్యాము సిపియు అని అర్థం. ఇన్స్టాన్స్ టైప్ అంటే ర్యాము సిపియు అని అర్థం. దాన్ని మనం ఇన్స్టాన్స్ టైప్ అంటాం. అంటే ర్యామ్ అనేది చెప్పాను కదా 1 GB మొదలు పెట్టుకుంటే 6 TB దాకా ఉంది. సిపియు అనేది 1 కోర్ సిపియు మొదలు పెట్టుకుంటే 448 కోర్ సిపియు కూడా ఉంది. అంత కెపాసిటీ సిపియులు ఉంటాయి. 1 GB కాదు 512 MB ర్యామ్ జీబీలు కూడా ఉన్నాయి, 512 MB ర్యామ్లు కూడా ఉన్నాయి. ఎక్కడ? ఏడబ్ల్యూఎస్ లో. అంటే ఆ సర్వర్లో నువ్వు 512 MB ర్యామ్ వేసుకుంటావా, 1 GB ర్యామ్ వేస్తావా, 6 TB ర్యామ్, నీ ఇష్టం అది. ఆ సర్వర్లో 1 కోర్ సిపియు వేస్తావా, 2 కోర్ సిపియు వేస్తావా, 4 కోర్ వేస్తావా, లేదా 448 కోర్ సిపియు ఇన్స్టాల్ చేసుకో, నీ ఇష్టం అది. ఆ ఆప్షన్స్ అన్ని వాడు చూపిస్తా ఉంటాడు నీకు. అలాగా నీకు సెట్లు మాదిరిగా కనపడతాయి అనమాట. అక్కడ సెట్లు మాదిరిగా అంటే ఏంది? ఇట్లా గ్రూప్ 1 GB ర్యామ్, 1 కోర్ సిపియు, ఇది ఒక గ్రూప్ అనమాట.
ఆ గ్రూప్ డిస్ప్లే అయింది. మళ్ళీ ఇంకోటి ఏంది 2GB ర్యామ్ 2 కోర్ CPU, ఇది మరో గ్రూప్, ఆ గ్రూప్ డిస్ప్లే అయింది. మళ్ళీ ఇంకోటి ఏంది 3GB ర్యామ్, మరి 3 కోర్ CPU, ఇట్లా ఇది ఒక టీం. అట్లాగా 1 2 3 4 డాష్ 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 సో మెనీ గ్రూప్స్ ఆర్ అవైలబుల్. ఇలాగా మనకి 520+ కాంబినేషన్స్ గ్రూప్స్ ఉన్నాయి. ఇది ఒక కాంబినేషన్, ఇది ఒక కాంబినేషన్, ఇది ఒక కాంబినేషన్, అలాగా డాష్ 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 520 కాంబినేషన్స్ ఉన్నాయి. 520 ఇన్స్టాన్స్ టైప్స్ లోపల ఉన్నాయి. మనం ఏది కావాలో దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోవడమే. ఇప్పుడు మనకు ఉంది 100 కోర్ CPU ఉంది, 100GB ర్యామ్ ఉంది. ఇది నా ఆప్షన్, ఇది నాకు కావాలంటే నువ్వు ఇది సెలెక్ట్ చేసుకో. నీ సర్వర్లో ఇది సేవ్ అయింది, ఇది స్టోర్ అయింది. ఇది యాజ్ ఫర్ యువర్ రిక్వైర్మెంట్ జస్ట్ సెలెక్ట్ ద CPU అండ్ ర్యామ్, అట్లా అనమాట. అలాగా కాంబినేషన్స్ 520+ ఉన్నాయి కాంబినేషన్స్. ఇలాగా 1GB ర్యామ్ 1 కోర్ CPU. అయితే మనకి సర్వర్ అనేది ఫ్రీగా ఇస్తున్నాడు కాబట్టి ఆల్వేస్ మనకి ఏమి ఇస్తాడంటే సర్వర్ ఫ్రీగానే ఇస్తాడు. అయితే ఈ సర్వర్లో 1 కోర్ CPU మాత్రమే వేసుకోవచ్చు. ఎస్, 1GB ర్యామ్ మాత్రమే వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏం సార్ ఇది సర్వర్? అంతే. నువ్వు సర్వర్ తయారు చేసేటప్పుడు ఏం చేయాలా? 1 కోర్ CPUనే సెలెక్ట్ చేయాలా, 1GB ర్యామ్నే సెలెక్ట్ చేయాలా. కాదని వేరేది నువ్వు సెలెక్ట్ చేసావా, అప్పుడు నీకు ఇంటికి బిల్లు వస్తుంది. ఎప్పుడు? ఆఫ్టర్ 1 మంత్ తర్వాత. కాబట్టి అట్లా చేయకూడదు. అంటే 1 కోర్ CPU ఇస్తా, 1GB ర్యామే ఇస్తా అంతే అన్నాడు వాడు. ఎవరు? AWS వాడు. నువ్వు దాన్నే ఉపయోగించుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు, తెలియక ఏది పెడితే అది CPU, ఏది పెడితే ర్యామ్ సెలెక్ట్ చేస్తారు, సర్వర్ తయారు చేస్తారు. సర్వర్ను 1 గంట 2 గంటలు నడిపించి ప్రాక్టీస్ చేస్తారు. అప్పుడు సర్వర్ క్లోజ్ చేయడం మర్చిపోతారు. అలా 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 బిల్లు పెరిగిపోయి నీకు 2000 వచ్చింది, 500 వచ్చింది, 1000 రూపాయలు వచ్చింది, లేదా 100 రూపాయలని వచ్చింది. ఎందుకు? నువ్వు అలా మర్చిపోయి అశ్రద్ధ చేసావు కాబట్టి. ఏం తెలుసుకోవాలి నువ్వు? 1 కోర్ CPU 1GB ర్యామ్ మాత్రమే మనకి ఫ్రీగా వచ్చేది, మిగతాయి ఫ్రీగా రావు. ఇది సర్వర్ గురించి. సర్వర్ గురించిన కాంపోనెంట్స్ ఇది అనమాట. సర్వర్ క్రియేషన్ చేయాలంటే ఇవన్నీ ఉంటే గానీ సర్వర్ మనకి క్రియేషన్ అవ్వదు. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా ఇంతవరకు? నెక్స్ట్ లెవెల్లో వేరే దానికి. ఓకే, AWS లో మనం సర్వర్ తయారు చేయాలనుకుంటున్నాం. కరెక్టే. ఓకే, సరే. ఇప్పుడు ఇది ఒక బిల్డింగ్. ఇక్కడ ఒక ఫ్లోర్, ఏ ఫ్లోర్ అంటే ఇదేంది? ఫస్ట్దేమో గ్రౌండ్ ఫ్లోర్, రెండోదేమో ఫస్ట్ ఫ్లోర్, ఇదేమో రెండో ఫ్లోర్. 2 ఫ్లోర్స్ అనుకో. ఇప్పుడు ఈయన ఓనర్ ఎక్కడ ఉన్నాడు? సో ఇప్పుడు ఈయన టూలెట్ బోర్డు పెట్టాడు ఓనర్. ఎప్పుడైతే టూలెట్ బోర్డు పెట్టారో జనాలు రావటం మొదలు పెడతారు. సో మెనీ పీపుల్ ఆర్ కమింగ్. ఎస్, వస్తున్నారు మాట్లాడతాం. అప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు, అడిగాడు, ఏ బాబు సెకండ్ ఫ్లోర్ లో ఖాళీ ఉందా అన్నాడు. ఖాళీ ఉంది సెకండ్ ఫ్లోర్ లో, తీసుకో అన్నాడు. ఎంత? రెంట్ వచ్చేసి 10,000, 2 నెలలు అడ్వాన్స్ 20,000 ఇద్దాం అన్నాడు. సరే తీసుకోపో అన్నాడు. ఇక వాడు ఏం చేశాడు, వెంట పెట్టుకొని పోయి వీడిని ఆ రూమ్ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి వాడికి తాళాలు ఇచ్చేసి, ఇదేనమ్మా నీ ఫ్లాట్ తాళాలు, ఇక నువ్వు కన్ఫామ్ గా ఈ తాళాలు మెయింటైన్ చేసుకుంటే జాగ్రత్తగా ఉండాలమ్మా, అర్థమైందా? నీకు ఇష్టం, నీకు రూమ్ ఇచ్చేసా, నీ ఇష్టం అన్నాడు. అని వస్తూ ఒక మాట చెప్పాడు. ఏమని? అయ్యా బాబు, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు లాక్ పెట్టుకోవాలా, అర్థమైందా? నువ్వు ఏరే ప్లేస్లోకి వెళ్ళేటప్పుడు లాక్ పెట్టుకోవాలా. నువ్వు లాక్ పెట్టుకోకుండా ఏం లేకుండా నువ్వు బయటికి వెళ్ళిపోయి ఎత్తావు, ఆ తర్వాత వాడో వీడో మీ రూమ్లోకి వచ్చి అదో ఇదో ఏదో చేస్తాడు. అది మా మీదకి సంబంధం లే, మాకు సంబంధం లే. అది మీరు చూసుకోవాలి, మాకైతే సంబంధం లే. మా సంబంధం ఏంది? ఇదిగో ఇక్కడ గేట్ ఉందమ్మా, ఫినిషింగ్ ప్రహరీ గోడ ఈ బిల్డింగ్ ఓనర్కి. ఇది అక్కడ మేము సెక్యూరిటీ గార్డ్ని పెడతాం అంతే. మేము చేసే పని అదే. అంటే మేమేం చేస్తాం, మేము మీకు 30% ప్రొటెక్షన్ కల్పిస్తాం, 70% ప్రొటెక్షన్ అంతా మీరే చూసుకోవాలా. ప్రొటెక్షన్, సెక్యూరిటీ మీరే చూసుకోవాలి. మేము కల్పించేది అంతా 30%. 30% ఏంటి?
ఈ కాంపౌండ్ వాళ్ళు ఎవడు రానికుండా చేస్తాం మేము, అంతే. అది నా రెస్పాన్సిబిలిటీ. కానీ నువ్వేంది, నీ రెస్పాన్సిబిలిటీ దీనికి ఫ్లాట్కి సంబంధించి వరకు ఒకే ఫ్లాట్, రెండో ఫ్లాట్కి నీకు సంబంధమే లే. అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్, ఆ విధంగా మనకి ఇల్లు రెంట్కి అయితే తీసుకుంటున్నాం. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, అవునా? ఎస్, బాగుంది. అప్పుడు వాడు ఇచ్చిన సలహా మేరకి ఈడేం చేశాడు తెలుసా? ఒక షాప్కి వెళ్ళి, అరే బాబు ఇదిగో ఒక ఒక లాక్ ఇయ్యమ్మా అన్నాడు. వాడు లాక్ కొనుక్కు, మళ్ళీ ఆ లాక్ దీని కీస్ ఇయ్యమ్మా అన్నాడు. అప్పుడు కీస్ కూడా కొన్నాడు. అప్పుడు ఎంత వచ్చినాయి? 3 కీస్ వచ్చినాయి. 1, 2, 3 కీస్ ఇచ్చాడు, లాక్ ఇచ్చాడు. అప్పుడు నేను తీసుకొని ఏం చేశాను? ఎస్, ఈ సెటప్ అంతా తీసుకొని ఇక్కడికి వెళ్ళా, నా ఫ్లోర్కి వెళ్ళా. ఎస్, నా ఫ్లోర్కి వెళ్ళి నా ఫ్లాట్కి ఈ లాక్ ఉంది కదా, ఆ లాక్ని ఇక్కడ అటాచ్ చేసేసా. ఎస్, ఆ లాక్ని ఇక్కడ అటాచ్ చేశా, ఈ లాక్ని ఎస్ ఇక్కడ అటాచ్ చేసేసా. అప్పుడు ఏమైంది? ఈ రూమ్ కి సెక్యూరిటీ ఏర్పరిచా నేను. అప్పుడు ఎవడైనా సరే ఇదిగో ఈ ఈ కీ అనే ఇది ఉంది కదా, ఇది కీ ఈ కీ అనే దాన్ని ఇలా 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 తీసుకెళ్ళి ఇక్కడ ఎస్ ఇక్కడ ప్లేస్ చేస్తే ఎస్ అప్పుడు మాత్రమే ఈ లాక్ ఓపెన్ అయింది. వేరే లాక్ దీనికి ఓపెన్ కాదు, కష్టం. అంటే ఈ లాక్ సంబంధించిన కీ ఇది కాబట్టి, ఈ లాక్ కు సంబంధించిన కీ ఇదే కాబట్టి ఈ కీస్ తోనే ఈ లాక్ ఓపెన్ అయింది, వేరే కీస్ తో ఈ లాక్ ఓపెన్ కాదు. అది సపోజ్ వాడున్నాడు, ఒకరోజు ఆఫీస్ నుంచి వస్తా ఇలా 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 వెళ్తా ఉన్నప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ చూశాడు, ఫస్ట్ ఫ్లోర్ చూశాడు. అమ్మాయ, ఫస్ట్ ఫ్లోర్ లేని లాకేసి ఉంది, ఓహో లాకేసి ఉంది కాబట్టి మనం తీద్దామా, ట్రై చేద్దాం అన్నాడు. వెళ్తా ఉంది. ఎందుకు? మన దగ్గర లాక్ ఉందిగా, కీ ఉందిగా, సారీ కీ ఉందిగా. మన దగ్గర కీ ఏది? ఈ లాక్ కు సంబంధించిన కీ. వీడి దగ్గర ఏంది? లాక్ వేరేది. ఇప్పుడు ఈడేం చేశాడు? తెలివితేటలు ఉపయోగించి ఈ కీ జేబులో నుంచి తీసి దీన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. ఏ హూ ఆర్ యూ, why are you trying to open this? Because this is a new one, this is not suitable lock for me. ఈ కీ అనేది, ఈ లాక్ అనేది డిఫరెంట్ బాబు. ఈ కీ అనేది చెల్లుబాటు కాదు దీంట్లో. ఎందుకు? ఈ లాక్ కు సంబంధించిన కీ అయితేనే నేను పనిచేస్తా. ఈ లాక్ కు సంబంధించిన కీ ఎక్కడ ఉంటది? ఆ ఓనర్ దగ్గర ఉంటది, ఆ ఫ్లాట్ ఓనర్ దగ్గర. నీ దగ్గర ఎందుకు ఉంటుంది అసలు? నీ దగ్గర ఉన్నది ఏంది? సెకండ్ ఫ్లోర్ కీయే ఉంది. నువ్వు డైరెక్ట్ గా సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్ళగలవు. సెకండ్ ఫ్లోర్ లో ప్రొటెక్షన్ నువ్వు చూసుకోవాలి, అంతే. అంతేగాని నువ్వు ఫస్ట్ ఫ్లోర్ లోకి నేను వెళ్తా అంటే వెళ్ళనీయటానికి లేదు. ఎందుకు? అక్కడ లాక్డ్ ఆల్రెడీ, రూమ్ లాక్. అర్థమైంది? అంటే ఈ కీ ఓపెన్ చేస్తే ఈ కీతోనే ఇది ఓపెన్ అయింది లాక్, వేరే కీ తోటి ఓపెన్ కాదు. అంటే దీన్నే మనం ఏమంటాం? 50%, 30% సెక్యూరిటీ ఏడబ్ల్యూఎస్ ఇచ్చిద్ది, 70% సెక్యూరిటీ మనమే సృష్టించుకొని తీసుకోవాలా. 70% సెక్యూరిటీ మనమే తీసుకోవాలి. మనం అంటే ఎవరు? క్లౌడ్, సారీ ఇక్కడ ఓనర్ సారీ టెనెంట్. మళ్ళీ అక్కడ ఏడబ్ల్యూఎస్కి వెళ్ళాను, ఏడబ్ల్యూఎస్ కాదు, టెనెంట్ తీసుకోవాలి. ఓనర్ ఏమో 30%, టెనెంట్ ఏమో 70% తీసుకోవాలి. దానివల్ల మాత్రం సెక్యూరిటీ అనేది జరిగింది. అది వాడు చెప్పిన రూలు. కాబట్టి ప్రతి 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 రూమ్ కి లాకే ఉండాలా, ప్రతి రూమ్ ఆ లాక్ కీ ఉండాలా, అది సూత్రం. మీకు తెలుసు ఆల్రెడీ. మరి దీన్నే ఏడబ్ల్యూఎస్ లో నువ్వు ఆలోచించి, దిస్ ఇస్ ఏడబ్ల్యూఎస్, ఓకే, దిస్ ఇస్ ఏడబ్ల్యూఎస్, ఓకే. అయితే ఏడబ్ల్యూఎస్ అయితే ఏం చేయాలా? ఏం లేదు. నువ్వు ఎప్పుడైనా సరే సర్వర్ ని తయారు చేస్తున్నావు అంటే ఆ సర్వర్ కి తయారు చేసేటప్పుడే ఒక లాక్ అనేది కూడా నువ్వు దీనికి అటాచ్ చేయాలా. లాక్ అంటే ఏంది? ఇది ఎస్. ఓహో, అంటే ఆ లాక్ దీనికి పెట్టేసేయాలి. ఎస్, సర్వర్ తయారు చేయడం లాక్, ఇది లాక్. ఎస్, సర్వర్ తయారు చేయడం లాక్ పెట్టాలి. లాక్ అంటే ఏంది? ఇది లాక్. ఎస్, దిస్ ఇస్ లాక్. సర్వర్ లాక్ పడేసేయాలి. అంటే ఇది లాక్, ఈ లాక్ని ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఏది ఇది సర్వర్, ఇది సర్వర్ కి లాక్ సెట్ చేయాలి. అట్లా అనమాట విషయం, అది విషయం. అట్లా లాక్ సెట్ చేస్తే ఏమైంది? మరి దాని కీస్ ఎట్లా? ఎస్, మరి లాక్ అంటే సెట్ చేస్తే కీస్ ఎట్లా? ఎస్, కీస్ అనేది కూడా మనమే తయారు చేసుకోవాలి. ఇక్కడ ఎవరు తయారు చేయడు నీకు. ఆహా, ఆ కీస్ మనమే తయారు చేసుకోవాలి. అంతే. ఆ కీస్ తయారు చేసిన తర్వాత అంటే ఈ లాక్ నుంచి కీస్ తయారు చేయాలి. కాబట్టి ఆ లాక్ నుంచి నేను ఈ కీ తయారు చేశాను కాబట్టి ఈ కీ అనేది ఈ లాక్ ను ఓపెన్ చేయడానికి ఉపయోగపడినప్పుడు అప్పుడు నేను సర్వర్లోకి లాగిన్ అవుతా. అది అక్కడ విషయం. అంటే ఇక్కడ లాక్ అనేది ముందు సృష్టించుకోవాలా, ఆ తర్వాత కీ అనేది నెక్స్ట్ సృష్టించుకోవాలా. లాక్ అండ్ కీ. With the help of this lock, with the help of this key,
ఐ కెన్ ఏబుల్ టు ఎంటర్ ఇంటూ దిస్ మిషన్. ఎందుకు సర్వర్ అనేది సెక్యూర్డ్గా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా నువ్వు సెక్యూరిటీ వైలేషన్స్ పాలసీస్ అవాయిడ్ చేయకుండా తప్పకుండా నువ్వు ఒక సర్వర్కి లాక్ అటాచ్ చేయాలి. ఆ లాక్ని అటాచ్ చేసిన తర్వాత దాని నుంచి కీ అనేది కూడా తయారు చేయాలి. ఎట్లా తయారు చేయాలో నేను చెప్తా. తయారు చేసి ఆ కీ సహాయంతో ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి, ఇక్కడ పట్టుకోవాలి. దట్స్ ఇట్. ఇది స్టోరీ. అంటే నువ్వు ఎప్పుడైనా సరే ఒక సర్వర్‌ని తయారు చేసేటప్పుడే దానికి లాక్‌ని నువ్వు డిసైడ్ చేయాలా. ఆ లాక్‌ని మనం ఏమని ఇక్కడ పిలుస్తామంటే, ఆ లాక్‌ని, ఈ కీని మనం ఇక్కడ ఏమని పిలుస్తామంటే కీ పేర్. అక్కడ కీ పేర్ అంటే. కీ పేర్ అంటే ఏంది? యెస్, ఒక పక్క లాక్, ఒక పక్క కీ. కీ పేర్. అదనమాట. అంటే కీ పేర్ అంటే ఏంది? ఫస్టే సర్వర్‌కి ఒక లాక్ పెట్టేసుకోవడమే కీ పేర్ అంటే. సర్వర్‌కి ఒక లాక్ ఇట్లా. యెస్. ఇది లాక్ అనుకో. ఈ లాక్ తయారు చేస్తున్నాడు ఇప్పుడు. కీ పేర్‌ని తయారు చేయడం. కీ పేర్‌ని తయారు చేసిన తర్వాత అంటే ఈ లాక్ తయారు చేసిన తర్వాత ఆ లాక్ తీసుకెళ్ళి సర్వర్‌కి అటాచ్ చేస్తాం. అంటే కీ పేరు తయారు చేయాలి ఫస్ట్. ఎప్పుడు? అది ఎప్పుడు అడిగిద్ది? ప్రత్యేకంగా ఇండివిడ్యువల్‌గా ఏమైనా అడిగిద్ది? నో, అడగదు. సర్వర్ తయారు చేసేటప్పుడే కీ పేరు తయారు చేసుకో అని అడిగిద్దనమాట. అప్పుడు మనం తయారు చేసుకోవాలంతే సింపుల్‌గా. సో, ఆ కీ పేర్ అనేది ఏదో గాదు. డివైస్ ఏం గాదు. కీ పేర్ అనేది ఒక ఫైల్ నేమే. ఒక ఫైల్ నేమ్ ఇస్తే చాలు. అది ఆ కీ పేరు తోటి సేవ్ అయిద్ది మన మన డెస్క్‌టాప్‌లోనే. కీ పేర్ అంటే ఫైల్ నేమే. ఆ ఫైల్ నేమ్ అనేది నువ్వు ఎంటర్ చేస్తే వెంటనే ఆ ఫైల్‌తో పాటు మన డెస్క్‌టాప్‌లోను, డౌన్‌లోడ్స్‌లోను షేర్ అయ్యి అది కనపడతా ఉంటది మనకి. అది మనకి కనిపిస్తా ఉంటది. దట్ ఈస్ కాల్డ్ కీ పేర్ గొడవ. సో, అక్కడ కీ పేర్ అనేది అక్కడ వచ్చిన తర్వాత ఆ కీ పేర్ నుంచి అర్థమైందా? సో, ఇదమ్మా. ఇది సర్వర్. ఓకే. ఇది సర్వర్. ఈ సర్వర్‌కి ఏం చేస్తున్నా? లాక్ అటాచ్ చేస్తున్నా. లాక్. అంటే ఇది లాక్. ఈ లాక్ అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి నేను కీ తయారు చేసుకుంటా. అంటే ఏంది? క్రియేట్ కీ. అంటే క్రియేట్ కీ ఏంటి ఇది. తయారు చేసుకున్న తర్వాత అప్పుడు ఇదిగో ఇక్కడికెళ్ళి లోపలికెళ్తా సర్వర్‌లో. దిస్ ఈస్ వాట్ సర్వర్. అదనమాట. అప్పుడు సర్వర్‌లో లోపలికి ప్రవేశించి నేనప్పుడు లైనక్స్ వర్క్ నేర్చుకుంటా. అది మనం చేయబోయే టాస్క్. సో, కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది లాక్ అనేది ఒకటుంది. యెస్, కీ అనేది ఒకటుంది. సో, ఇది లాక్, ఇది కీ 2 కలిస్తే కీ పెయిర్ అని చెప్పాడు. ఓహో! అప్పుడు కీ పెయిర్‌ని తయారు చేసుకోవాలి. ఎప్పుడు? మనం సర్వర్ తయారు చేసేటప్పుడే. ఎట్లా చూస్తాం అది? ఇది. లాంచ్ ఇన్‌స్టాన్స్ అంటే సర్వర్ 1 అనుకో. బాగుంది. సర్వర్ 1 లాంచ్ ఇన్‌స్టాన్స్ అంటే సర్వర్ 1. సర్వర్ 1 లాంచ్ ఇన్‌స్టాన్స్ అంటే. సో, కిందకెళ్ళు. ఆ! ఇదిగో ఇప్పుడు చూసారా? ఏఎంఐ, అమెజాన్ మిషన్ ఇమేజ్. యెస్. అది సెలెక్ట్ చెయ్యి. ఓకే. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా? ఇన్‌స్టాన్స్ టైప్ ఉన్నాయి. నేను చెప్పాను. ఫ్రీగా వచ్చే ఇన్‌స్టాన్స్ టైప్ ఏదన్నా ఉందంటే అదిగో 1 జీబీ మెమరీ, 1 కోర్ సీపీయూ. ఫ్రీ. ఇదిగో ఫ్రీ. అవునా? యెస్. ఫ్రీగా వచ్చిద్ది. నువ్వు వాడుకొని సర్వర్‌లో ప్రాక్టీస్ చేసుకో. ఎక్సలెంట్ ఆఫర్ ఇచ్చాడు ఏడబ్ల్యూఎస్ వాడు. 1 ఇయర్ పాటు ఫ్రీ అకౌంట్ ఇస్తున్నాడు. మామూలు విషయం కాదు. వేరే క్లౌడ్‌కు ఇట్లాంటి అవకాశాలు లేవు. వాళ్ళ రిస్క్ ఉంటదాడ. నేర్చుకోవాలంటేనే కూడా ఇబ్బంది ఉంటది. కానీ ఇంటర్ఫేస్ ఈజీగా అర్థమైద్ది. ఎవరైనా ఏదైనా చేయగలరు. అట్లా అన్నమాట ఇది. ఓకేనా? యెస్. ఇన్‌స్టాన్స్ టైప్ చూసారా? ఇన్‌స్టాన్స్ టైప్ వచ్చి ఇదిగో 1 కోర్ సీపీయూ, 1 జీబీ మెమరీ. ఇంకా చాలా ఉన్నాయన్నారు. అయి చూపించండి మాకు. చాలా ఉంటాయి. ఇగో ఇక్కడికెళ్ళంగానే ఇవి ఇట్లా క్లిక్ చేయంగానే చాలు. చాలా వస్తాయి. అంటే ఇవన్నీ ఏంది? ఇన్‌స్టాన్స్ టైప్ కాంబినేషన్స్. ఇవన్నీ ఏంది? ఇన్‌స్టాన్స్ టైప్ కాంబినేషన్స్ ఇవన్నీ. చూసారా? ఇవన్నీ ఇన్‌స్టాన్స్ టైప్ ఇదిగో మీరెప్పుడైనా సరే ఇక్కడ క్లిక్ చేయండి. అన్నీ వస్తాయి మీకు. చూసారా? ఇగో వస్తున్నాయి. ఇగో ఇయన్నీ వస్తున్నాయి అవే. ఇగో చూసారా? యెస్ ఫ్రెండ్స్. ఇవన్నీ అవే. ఇదిగో 1 కోర్ సీపీయూ, 2 జీబీ ర్యామ్. మళ్ళీ ఇంకో దానికెళ్దాం. మళ్ళీ ఇంకో దానికెళ్ళినప్పుడు యెస్ ఇంకోటి. మళ్ళీ ఇంకో దానికి ఇంకోటి. ఇదిగో చూసావా? ఇదిగో ఈడ కొట్టంగానే వచ్చేస్తుంది. ఎంత? 30 కోర్ సీపీయూ, 128 జీబీ ర్యామ్. చూసారా? చూసారా? అంత మంచి అవకాశం. యెస్ ఫ్రెండ్స్. సో, ఆ విధంగా మనం ఇన్‌స్టాన్స్ టైప్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. అంటే మనం ఆల్‌వేస్ సెలెక్ట్ ద ఇన్‌స్టాన్స్ టైప్ యాస్ ఎ 1 కోర్ సీపీయూ, 1 జీబీ మెమరీ అంతే. వేరే వాటిలకి ఎళ్ళబాకు. ఎప్పుడు ఇన్‌స్టాన్స్ టైప్‌లో. సో, అదెక్కడుంది? మళ్ళీ ఇది క్లిక్ చేయండి. ఇక్కడ యెస్ ఫ్రెండ్స్. ఇది క్లిక్ చేస్తే
అప్పుడు అది 1 కోర్ CPU అంటే కొంచెం స్లోగా ఉంది ఇది. ఇదిగో ఇదేమో 1 కోర్ CPU 2 GB మెమరీ. కొంచెం ముందుకు వెళ్ళాం అనుకో, 1 core CPU. కొంచెం ఇట్లా ఇలా డ్రాగ్ అండ్ జాబ్ చేస్తే 1 కోర్ CPU 1 GB ర్యామ్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి యాక్చువల్గా అయితే. ఇలా క్లిక్ చేస్తే నాకు స్లోగా ఉంది, రావట్లేదు. ఇది మీరు ఇక్కడ ఇదిగో కనపడతాను యాక్చువల్గా. ఇవన్నీ ఇదిగో ఫ్రీ ఎలిజిబిలిటీ. ఎస్ ఎస్ ఇప్పుడు వచ్చేసింది చూసారా. ఫ్రీ ఎలిజిబిలిటీలో అదిగో 1 కోర్ CPU 1 GB మెమరీ ఫ్రీ. సో దానిని మాత్రమే నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. దానిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది ఇప్పుడు వచ్చేసింది చూసావా అసలుది. ఎస్ క్రియేట్ పేర్ లాగిన్ అంటున్నాడు. అంటే కీ పేరు నువ్వు తయారు చేసుకోవాలి. ఓహో ఎలా తయారు చేసుకోవాలి, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, క్రియేట్ ఎ న్యూ కీ పేర్ అని ఆప్షన్ ఉంటుంది. ఈ క్రియేట్ ఏ కీ పేర్ అని ఆప్షన్ కిందే క్రియేట్ ఎ న్యూ కీ పేర్ అని ఆప్షన్ ఉంటుంది. ఇదిగో సారీ ఇదిగో క్రియేట్ ఏ న్యూ కీ పేర్ అని ఆప్షన్ ఉంటుంది. ఎక్కడ ఉంది సార్ అది, ఇదిగో ఇదిగో క్రియేట్ ఏ న్యూ కీ పేర్. అర్థమైందా. సో ఆ క్రియేట్ ఏ న్యూ కీ పేర్ ఇది కదా, దాన్ని జస్ట్ క్లిక్ చేయి. క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తామంటే ఎస్ సర్వర్ లాక్ అని పెట్టుకో. సర్వర్కి లాక్ అంతే. సర్వర్ లాక్ అది. సర్వర్ లాక్ ఈ నెల ఏంది జూన్ పెట్టేసుకొని ఇది క్రియేట్ కీ పేర్ ఇది అయిపోయింది. ఎప్పుడైతే క్రియేట్ కీ పేర్ అన్నానో చూసారా, ఇదిగో ఇక్కడికి వచ్చేసింది. ఎక్కడికి, నీ డెస్క్టాప్ లోకి వచ్చేసింది, నీ డౌన్లోడ్స్ లోకి వచ్చేసింది. అంటే కీ పేర్ అనేది ఏదో అనుకోకుండా అది ఒక ఫైల్ మాదిరే, ఫైల్ అంతే కీ పేర్ అంటే. సో ఆ ఫైల్ ఆ లాక్ ఇదిగో ఈ సర్వర్కి సెట్ అయింది. సెట్ అయినట్టు మీరు ఎలా చెప్పగలరు, ఇదిగో సర్వర్ లాక్ అని పడింది కదా అంతే. సర్వర్ లాక్ జూన్ అంటే సెట్ అయిపోయింది. ఆ సర్వర్ కి ఒక లాక్ సెట్ చేశాను. ఇక లాక్ సెట్ చేసిన తర్వాత అప్పుడు నేను అన్ని తీసి పక్కన పడేసి ఇక్కడ సమ్మరీలో ఒకటి ఉందా ఒకటి చూసుకొని లాంచ్ ఇన్స్టాన్స్. ఈ సర్వర్ తయారు చేయటం అంటే. సర్వర్ తయారైపోయింది. సర్వర్ తయారైపోయిన తర్వాత ఇది EC2 ఉంది కదా, EC2లోకి వెళ్తే చాలు. అప్పుడు మనకి ఎన్ని సర్వర్లు రన్ అవుతున్నాయో ఏంటో మనకు కనిపిస్తుంది. ఎన్ని సర్వర్లు నడుస్తున్నాయో ఏంటో మనకు కనపడాలంటే మళ్ళీ EC2 డాష్ బోర్డ్. దిస్ ఇస్ వాట్ EC2 డాష్ బోర్డ్. చూసారా అక్కడ మనకి ఇన్స్టాన్సెస్ చూసా ఒక సర్వర్ నడుస్తూ ఉంది. ఇది చూసా ఒక సర్వర్ నడుస్తూ ఉందని నాకు తెలిసింది. ఇట్లా దిస్ ఇస్ వాట్ సర్వర్ క్రియేషన్. ఎక్కడ ఏ ప్లేస్ అంటే ఇదిగో సింగపూర్లో. ఈ సర్వర్ని అవసరం లేనప్పుడు డిలీట్ కూడా చేయొచ్చు. సర్వర్ని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాన్స్ టైప్కి వెళ్ళి టెర్మినేట్ కొట్టు చాలు. టెర్మినేట్ అని కొట్టు అయిపోయింది. ఓవర్. చూసారా అట్లా అయిపోయింది. అవుట్. చూసారా అట్లా ఆ విధంగా టెర్మినేట్ చేసి అంటే ఏంది, నాకు వద్దు సర్వర్ అయిపోయింది, నాకు ప్రాక్టీస్ వద్దు ఏమొద్దు నాకు అయిపోయింది, షట్ డౌన్ టెర్మినేట్. ఇక ఆ సర్వర్ కనపడిద్దా, కనపడదు. చూసుకో నథింగ్, నో ఇన్స్టాన్సెస్ ఫౌండ్, నో సర్వర్స్ అవైలబుల్ అట్లా. సో ఇది అసలు స్టోరీ. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది, మీరు తెలుసుకోవాల్సింది ఇది. అంటే రియాలిటీలో మీరు ఏంది అసలు ఇక్కడ అంటే మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక సర్వర్ అనేది తయారు చేయాలంటే మీరు AWS అకౌంట్లోకి వెళ్ళాలి. AWS అకౌంట్ తయారు కూడా చేసుకోవాలి మీరు తప్పకుండా. AWS అకౌంట్ తయారు చేసుకోవాలా AWSలో. అయితే AWSలో ఒక సర్వర్ తయారు చేయాలంటే మనం ఎలాగ ప్రొసీడ్ అవ్వాలి అంటే ఏం లేదు, సింపుల్గా ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేశాడంటే ఓ చాలా సర్వీసెస్ ఇచ్చాడు. ఆ సర్వీసెస్ చాలా ఉన్నాయి. సర్వీస్ నెంబర్ 1, సర్వీస్ నెంబర్ 2, సర్వీస్ నెంబర్ 3, సర్వీస్ నెంబర్ 4 డాష్ 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 200కి పైగా సర్వీసులు ఇచ్చాడు AWS వాడు. ఎందుకు ఇచ్చాడు, ఒక సర్వీస్ ఉపయోగించుకొని ఒక పని చేసుకో, ఇంకొక సర్వీస్ ఉపయోగించుకొని మరొక పని చేసుకో అన్నాడు. ఓహో, మరి ఫస్ట్ సర్వీస్ ఉపయోగించుకొని ఏం చేసుకోవచ్చు అంటే సర్వర్లు తయారు చేసుకో అన్నాడు. ఓహో, సర్వర్లు తయారు చేసుకోవడం అంటే ఇదే ఫస్ట్ సర్వీస్ ఏంటంటే ఇది. సర్వీస్ నెంబర్ 1 ఉపయోగించుకొని సర్వర్లు తయారు చేసుకో అంటే సర్వీస్ నెంబర్ 1 దాని పేరు ఏంది, సర్వీస్ నెంబర్ 1 నో దాని పేరే EC2, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సర్వీస్ ఇన్ AWS.
విచ్ వీ కెన్ యూజ్ ఇట్ టు క్రియేట్ సర్వర్స్. అంటే AWS లో ఉన్న EC2 అనే ఒక సర్వీస్ ఉపయోగించి నేను సర్వర్లు తయారు చేయగలను అంతే. అదే కంపెనీలోనా లేదా ఇక్కడ ఎక్కడైనా, ఇక్కడే కాదు ఎక్కడైనా, ఇది AWS అనేది ఫిక్స్డ్. కంపెనీలో ఒకలాగా ఉంటుంది, ఇక్కడ ఒకలాగా ఉంటుంది. అందుకనే నువ్వు కన్ఫ్యూజ్ అవ్వవు. అందుకనే నీకు ఉద్యోగాలు ఈజీగా వస్తాయి ఫాస్ట్గా. ఎందుకు? నో ఇమాజినేషన్. ఇక్కడ చేసేదే అక్కడ పోయి చేస్తావు అంతే. కాకపోతే ఏంది, ఇక్కడ స్టూడెంట్ లాగా ప్రాక్టీస్ చేస్తావు, అక్కడికి వెళ్ళి సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయీ లాగా పనిచేస్తావు. అంటే దీనికి తేడా అంతే. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళి చూసినా AWS ఎట్లా కనపడుద్ది. నువ్వు లోపలికి వెళ్ళి చూసినా, ఏడా కంపెనీ లోపలికి వెళ్ళి చూసినా AWS ఫార్మెట్ ఇదే కనపడుద్ది. AWS ఫార్మెట్లు ఇవన్నీ కనపడతాయి. దీని నుంచి నువ్వు ఈజీగా వర్క్ చేసుకోవటం. అంటే AWS అనేది ఫిక్స్డ్ ఫార్మాట్. అంతేగాని ఇక్కడ ఒకలాగా కనపడి కంపెనీలో వేరేలాగా కనపడటం అట్లే ఉండదు. కొన్ని కోర్సులు అట్లా కాదు. ఇక్కడ మామూలుగానే అన్ని కనపడతాయి, మళ్ళీ అడగబోయేకి వేరేగా ఉంటుంది ప్రాసెస్ అంతా. మళ్ళీ అక్కడి నుంచి దేవుడు ఎట్లా నేర్చుకోవాలి, మళ్ళీ సతమతం అవుతా ఉంటాడు అక్కడికి వెళ్ళి. కానీ AWS లో అలాంటి సతమతం అయ్యే పనులు లేవు. ఇక్కడ ఏదైతే నువ్వు స్క్రీన్ చూస్తున్నావో అక్కడికి వెళ్ళి కూడా అదే స్క్రీన్ చూడటం వల్ల ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు వర్క్ ఇన్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. ఎక్కడ? AWS క్లౌడ్. ఓకే. అంటే ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే AWS లో EC2 అనే ఒక సర్వీస్ ఉంది. ఆ సర్వీస్ ఉపయోగించి టు యూజ్ దిస్ సర్వీస్ వీ కెన్ క్రియేట్ సర్వర్లు మనం తయారు చేయాలి. సర్వర్లు అంటే ఏంది? ఇన్స్టాన్స్. సర్వర్ అంటే ఏంది? ఇన్స్టాన్స్. We create instances with the help of EC2. EC2 అంటే ఏంది? ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. అరే EC2 కాకుండా వేరే సర్వీస్ లేదా ఏంది సర్వర్లు తయారు చేయడానికి? నోవే, EC2 మాత్రమే ఉంది. ఆ సర్వీస్ ఉపయోగించి మాత్రమే నువ్వు సర్వర్లు తయారు చేసుకోవచ్చు. ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్, EC2 ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. అందుకే దాన్ని EC2 అన్నాడు. ఆ సర్వీస్ ఉపయోగించి నువ్వు ఇదంతా చేయొచ్చు. అంటే మనం ప్రాక్టికల్ కూడా చూడొచ్చు ఈజీగా. నేను చూపిస్తా. సో మరి EC2 అనేది ఎక్కడ ఉంటుంది? యాక్చువల్గా నువ్వు ఏం చేస్తావంటే ఫస్ట్ AWS లోకి వెళ్ళు. ఓకే, AWS లోకి వెళ్ళి లాగిన్ అవ్వు. ఓకే, లాగిన్ అయిన తర్వాత ఏం చేస్తావు? AWS లోకి వెళ్ళు, లాగిన్ అవ్వు. ఫ్రెండ్స్ అంతా చేసిన తర్వాత నీకు పైన ఒక సెర్చ్ బాక్స్ కనపడుతుంది. పైన ఏం కనపడుద్ది? ఒక సెర్చ్ బాక్స్ కనపడుతుంది. సెర్చ్ బాక్స్ ఇట్లా పైన, అంటే టాప్ లో, అంటే AWS లోకి లాగిన్ అయ్యి ఇలా హోమ్ పేజ్ నువ్వు చూస్తావు కదా. హోమ్ పేజ్ చూసిన తర్వాత దాంట్లోనే షార్ట్ కట్ ఇలా కనపడుతుంది. ఏమని? సెర్చ్ అని. ఆ సెర్చ్ లో EC2 అని ప్రెస్ చేయి అంతే. అప్పుడు వెంటనే EC2 డాష్ బోర్డ్ వచ్చింది నీకు. అప్పుడు EC2 డాష్ బోర్డ్ వచ్చిన తర్వాత అప్పుడు నీకు స్టోరీ అర్థమైంది. EC2 one of the service in AWS cloud which can be used to create virtual missions, virtual servers inside AWS. EC2 is one of the major service in AWS which can be used to create a virtual servers inside our AWS. AWS లో వర్చువల్ సర్వర్లు తయారు చేయడానికి EC2 ఇన్స్టాన్సెస్ తయారు చేయడానికి EC2 వాడతాం. అంటే ఇన్స్టాన్సెస్ తయారు చేయడానికి EC2ని వాడతాం. EC2 అనేది ఒక సర్వీస్. దాన్ని మనం ఎలా చూడాలా? సింపుల్ గా ఇది ఇట్లా AWS లోకి వెళ్ళి ఇదిగో సైన్ అవుట్ చేయి. సైన్ అవుట్ చేసిన తర్వాత ఇదిగో ఇది ఇక్కడ సైన్ ఇన్ అని కొట్టు. అంటే ఇది కూడా రావాలా స్క్రీన్ అంటే నీకు తెలుసు ఆల్రెడీ. గూగుల్లోకి వెళ్ళి google.com టైప్ చేసిన తర్వాత అప్పుడు AWS లాగిన్ కొట్టావు వస్తుంది. అంటే కంపెనీలో ఇదే స్క్రీన్, ఇప్పుడు ఇదే స్క్రీన్, రెండు తేడా ఏం కనపడదు. కాకపోతే అక్కడ కంపెనీలో వాడి ఓనర్తో అకౌంట్తో లాగిన్ అవుతాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మన అకౌంట్తో లాగిన్. స్టూడెంట్ అకౌంట్, ఇది స్టూడెంట్ అకౌంట్. సైన్ ఇన్, నెక్స్ట్ సైన్ ఇన్, నెక్స్ట్. అయిపోయింది. సింపుల్ లాజిక్ వచ్చేసింది. సో ఇక్కడ మనం చూసుకొని మనం ఏం చేస్తాం? AWSకి వెళ్తాం డైరెక్ట్గా. ఇదిగో ఈ ప్లేస్లోకి వెళ్తే AWSకి వెళ్తాం. AWS కన్సోల్ ఇది అంతే. సో ఇక్కడ AWS కన్సోల్ వచ్చింది. చూసారా? పైన సెర్చ్ బాక్స్ కనపడుతుంది. ఇదిగో సెర్చ్ బాక్స్. చూసారా? ఇదిగో సర్వీసెస్ సెర్చ్ బాక్స్. ఈ సెర్చ్ బాక్స్ లో EC2 అని టైప్ చేయి. చూసారా? EC2 అని టైప్ చేయగానే చూసారా? వెంటనే EC2 అని నేను టైప్ చేస్తాను. EC2 అని టైప్ చేయగానే వర్చువల్ సర్వర్స్ ఇన్ ద క్లౌడ్ అని వచ్చింది మెసేజ్. చూసారా? ప్రెస్ ఎంటర్ బటన్ క్లిక్ చేయి అంతే, సింపుల్. సో నౌ దిస్ ఇస్ EC2 డాష్ బోర్డ్.
ఇది EC2 డాష్ బోర్డ్. EC2 డాష్ బోర్డ్లోకి వచ్చిన తర్వాత ఇలా మీకు కనిపించింది. కనిపించిన తర్వాత సర్వర్ ఎక్కడ తయారు చేయాలి, నేను సర్వర్ తయారు చేయడానికి ఆప్షన్ ఎక్కడ ఉంది ఇక్కడ, అది కూడా చూసుకోవాలిగా. దిస్ ఈజ్ వాట్ EC2 డాష్ బోర్డ్. ఓకే, మరి EC2 డాష్ బోర్డ్ లో సర్వర్ ఎక్కడ తయారు చేయాలా అది చూసుకోవాలి అర్జెంట్ ఫాస్ట్ గా. సర్వరు ఎక్కడ తయారు చేయాలి? ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా అసలు నేను చెప్పేది ఏమైనా కనీసం? ఎస్ సార్, ఎస్ సార్. Sir. ఇది యాక్చువల్ గా EC2 డాష్ బోర్డ్. ఒక నిమిషం. ఇది యాక్చువల్ EC2 డాష్ బోర్డ్. దాని కింద కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఇదిగో లాంచ్ ఇన్స్టెన్స్ కనపడింది, దాన్ని ఇలా క్లిక్ చేయి అంతే. లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్ కనిపించిన తర్వాత ఆ సర్వర్ పేరు ఇయ్యి. అంటే ఇది ఏ సర్వర్ అయితే ఆ సర్వర్. ఇప్పుడు సపోజ్ నీకు ఇది ఒక బ్యాంక్ సర్వర్ అని ఇచ్చావు. ఇచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తావు, ఇదిగో AMI సెలెక్ట్ చేసుకో అంతే. అంటే ఈ లిస్ట్ ఆఫ్ AMIs ఉంటాయి. ఈ లిస్ట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. వాటిలో నీకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకో. అమెజాన్ లైనెక్స్ సెలెక్ట్ చేసా, అయిపోయింది. కిందకి రా, కిందకు వస్తే ఇన్స్టాన్స్ టైప్ ఆల్రెడీ సెలెక్టెడ్ అయిపోయింది. ఫ్రీగా ఉంది ఇక్కడ. 1 core CPU 1 GB RAM ఫ్రీ ఉంది కాబట్టి నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ, అంతా అదే చేసింది. నో ప్రాబ్లం. 1 core CPU 1 GB మెమరీ. సో అక్కడికి వచ్చిన తర్వాత కీ పేర్లో వచ్చిన తర్వాత ఇదిగో క్రియేట్ న్యూ కీ పేర్. ఎస్, జస్ట్ క్లిక్ చేయి. దాని పేరు ఇవ్వు. ఏమని ఇస్తావు? బ్యాంక్ సర్వర్ లాక్ అని. బ్యాంక్ యొక్క సర్వర్ లాక్ ఇది. ఆ ఫైల్ పేరు క్రియేట్ కీ పేర్ ఫైల్. అయిపోయింది. ఇదిగో అది వెళ్ళి ఇది ఇక్కడ డెస్క్టాప్ మీద సేవ్ అయింది, లేదా డౌన్లోడ్స్ లో సేవ్ అయింది. అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ గా ఇట్లా కనేసి ఇలా కింద కనేసి నంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఎంత? 1. ఇక్కడ ఏంది? లాంచ్ ఇన్స్టెన్స్. అయిపోయింది. సక్సెస్ఫుల్లీ ఇనిషియేటెడ్ ద లాంచ్. అయిపోయింది. మళ్ళీ సర్వర్ ఎక్కడో లాంచ్ అయిందో తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ EC2 ఇన్స్టాన్స్ వెళ్ళి వెళ్ళి సర్వర్ ఇన్స్టాన్సెస్ రన్నింగ్ 0 ఉంది కాబట్టి రిఫ్రెష్ చేయి. రిఫ్రెష్ బటన్ ఇది. రిఫ్రెష్. చూసారా? ఎస్, ఒకటి వచ్చేసింది. అప్పుడు మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయి. క్లిక్ చేసిన తర్వాత ఎస్, అప్పుడు మళ్ళీ అంటే ఏం కనపడుతుంది? ఇది బ్యాంక్ సర్వర్. అంతే, బ్యాంక్ సర్వర్ ఎక్కడ రన్నింగ్ అవుతుంది. అట్లా ఇది AWS లోనే సాధ్యం. అంతే, ఫిజికల్ డేటా సెంటర్ వాళ్ళు వాడుతున్నారే అన్ ప్రెమిసెస్ డేటా సెంటర్లు, వాటికి ఇలాంటి సౌకర్యం లేదు. మన AWS కి ఉంది కాబట్టి ఈ సౌకర్యం మనం చూడగలుగుతున్నాం. ఓహో అమ్మాయ, నా బ్యాంక్ సర్వర్ నడుస్తూ ఉంది అని. మనం ఏం చేస్తాం? ఈ బ్యాంక్ సర్వర్ లో బ్యాంక్ సాఫ్ట్వేర్ ని డిప్లాయ్ చేస్తాం. ఇప్పుడు దాకా సర్వర్ అంతా తయారు చేసిందేమో క్లౌడ్ ఇంజనీరు. ఇప్పుడు బ్యాంక్ సర్వర్ లో బ్యాంక్ సాఫ్ట్వేర్ ని డిప్లాయ్ చేస్తాడు. ఎవడు వాడు? DevOps engineer. అతని రోల్ వేరు, ఇతని రోల్ వేరు. ఇతనంతా ఇలాగ పని చేస్తాడు, అతనంతా అలాగ పని చేస్తాడు. సో వాటి గురించి ఇంకా పూర్తి బాగా తెలుసుకోవాలంటే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుంటాం. ఇప్పుడు సర్వర్ వరకు తయారు చేయడం అర్థమైందా ఎట్లా అనేది? ఎస్ సార్. సర్వర్ లోకి లాగిన్ ఎలా అవ్వాలనేది రేపు చూద్దాం. ఈ రోజు వద్ద ఈ రోజు ఇంతవరకే, మీ మైండ్ కి పని చేయదు. అర్థమైందా? ఈ రోజు ఇంతవరకే. ఓకే, సో ఈ సర్వర్ తయారు చేసిన తర్వాత దాన్ని తక్షణమే ఇదిగో ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్టాన్స్ స్టేట్ కి వెళ్ళి ఖచ్చితంగా టెర్మినేట్ చేయాలి. టెర్మినేట్ చేయకుండా మాత్రం వద్దు. అయితే నువ్వు ఫస్టే ఏ ప్లేస్ లో సర్వర్లు కావాలో డిసైడ్ చేసుకో. ఇక్కడ ఇదిగో నాకు ముంబైలో కావాలంటే ముంబై అనేది క్లిక్ చేయి. అయిపోయింది. సర్వర్లు ముంబైలో CR అవుతుంది. లేదు నాకు సింగపూర్లో కావాలంటే సింగపూర్. కానీ ఆల్వేస్ గో విత్ ముంబై. సింగపూర్, ఓహియో, సిడ్నీ అవి ఇవి అట్లా తిరగవాకండి, మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అకౌంట్ ఇది అవుతుంది. అందుకోసం మీరు ఏంటంటే ఓన్లీ ముంబై అనేది రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ముంబై అక్కడి నుంచి, ఎందుకంటే మనం ఇండియన్స్ కదా, ఇండియా కాబట్టి మనం దీని నుంచే చూసుకుంటూ ఉంటే బెస్ట్ అన్న. ఆ రీజన్ లోనే ఉంటే బెస్ట్ ఈజీగా. AWS వాడు కూడా మీ చేసే యాక్టివిటీస్ మీద పూర్తి స్థాయిలో ఇది ఉంటుంది వాడికి. ఎందుకు వస్తున్నాడు, అసలు నా అకౌంట్ ఎందుకు తయారు చేస్తాడు, వీడు ఏం చేస్తున్నాడు అకౌంట్లోకి వచ్చి, అసలు ఎందుకు ఇన్ని సర్వర్లు తయారు చేస్తున్నాడు, ఇవన్నీ నిఘా ఉంటుంది మీ మీద.
అందుకోసం నేను ఏంటంటే ముంబై అనేది సెలెక్ట్ చేయి ఇండియా, అక్కడే సర్వర్లు తయారు చేసుకో, అక్కడే సర్వర్ని మళ్ళీ డిలీట్ చేయి, రిమూవ్ చేయి. టర్మినేట్ సార్. దిస్ ఈస్ కాల్డ్ అకౌంట్, ఇదే ఏడబ్ల్యూఎస్ సర్వర్ క్రియేషన్, అది క్లౌడ్ సర్వర్ క్రియేషన్. అది ఏ సర్వరు? లైనెక్స్ సర్వర్. లైనెక్స్ ఓఎస్ చేస్తే అది లైనెక్స్ సర్వర్ అయింది, అంతేనా కాదా? If you are Yes, sir. installing the Linux operating system inside the server will Linux become server. Linux. అంటే సర్వర్ యాక్చువల్ గా ఎంటీగానే ఉంటది. మీరు ఎప్పుడైనా ఓఎస్ ని బట్టి ఆ సర్వర్ ని మనం అలా పిలుస్తాం. ఇప్పుడు ఇది ఉంది సర్వర్, ఇది సర్వరే, యాక్చువల్ గా సర్వరే. దీనికి ఒక ఓఎస్ కావాలి. ఈ ఓఎస్ అనేది ఇప్పుడు నేను లైనెక్స్ అనేది వేసాను అనుకో ఆ సర్వర్ లో, Linux server. ఇది లైనెక్స్ సర్వర్ అయింది. అలా కాకుండా ఇది ఇంకో సర్వర్ ఉంది, ఇది మరొక సర్వర్, ఈ ఓఎస్ ఇంకొకటి ఉంది. ఇక్కడ విండోస్ అనే ఓఎస్ కూడా ఉంది యాక్చువల్ గా, విండోస్. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే విండోస్ సర్వర్, Windows server. అట్లా మనం మాట్లాడాలి. సో లైనెక్స్ సర్వర్, విండోస్ సర్వర్. అయితే మార్కెట్ లో ఎక్కువ బాగా వాడేది ఏ సర్వర్? Linux. 99.9% లైనెక్స్. ఇది ఫ్రీగా వచ్చింది కాబట్టి 99. అందుకని లైనెక్స్ అనేది ఈ రోజైనా రేపైనా ఎప్పుడైనా మీ పిల్లలకు కూడా లైనెక్స్ నేర్పిస్తే ఉద్యోగాలు వస్తాయి. మీ పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయి లైనెక్స్ నేర్పిస్తే. Some other technologies may be or may not be available after 2 years, after 1 year, but no, Linux will be there continuously, such a way that Linux has been created by Linus Torvalds. Linus Torvalds అనేవాడు ఆ విధంగా దాన్ని తయారు చేశాడు. నోబడీ కెన్ చేంజ్. అట్ ద సేమ్ టైం లైనెక్స్ అనేది ఒక ఫిక్స్డ్ ఫార్మెట్ లో ఉంటుంది అంతే. కాబట్టి దాన్ని ఈజీగా నేర్చుకోవచ్చు ఎవరైనా. అయితే కొంచెం జాగ్రత్తగా నేర్చుకుంటే లైనెక్స్ అనేది మన హ్యాండ్లోకి వచ్చింది. ఫిక్స్డ్ ఫార్మెట్. ఇక్కడ నేర్చుకున్న లైనెక్సే నువ్వు కంపెనీలోకి పోయి కూడా వర్క్ చేస్తావు. ఆ కంపెనీలో చేసిన ఓఎస్నే రిహార్సల్స్ ప్రాక్టికల్స్ మళ్ళీ మనం బయట కూడా చేస్తాం. అక్కడే అక్కడ ఏదైనా ఒకటే. అక్కడ లైనెక్స్ సర్వర్లు క్లౌడ్ లో తయారు చేస్తారు, ఇక్కడ లైనెక్స్ సర్వర్లు మనం క్లౌడ్ లో తయారు చేస్తున్నాం. దిస్ ఈస్ కాల్డ్ లైవ్ ట్రైనింగ్. లైవ్ సర్వర్ల మీద పనిచేయటం అంటారు. సార్ మాకు లైవ్ సర్వర్లు, రియల్ టైం సర్వర్ల మీద ఇస్తారని, మరి ఇదే అంతే. ఈ కంపెనీలో పనిచేసినా ఇదే క్లౌడ్ కనెక్ట్ అయ్యి సర్వర్లు తయారు చేస్తారు. ఇక్కడ మీరు స్టూడెంట్ గా ఉన్నప్పుడు కూడా క్లౌడ్ కనెక్ట్ అయ్యి సర్వర్లు తయారు చేసి అక్కడ మీరు వర్కౌట్ చేసుకుంటున్నారు. ఎక్కడైనా ఒకటే కదా, నో డిఫరెన్స్ కదా. కాబట్టి ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు గెట్ జాబ్, ఈజీ. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? ఎస్, ఓకే. షల్ వి స్టాప్ నౌ? స్టాప్ చేద్దాం. ఓకే సార్. సో ఈ రోజు క్లాస్ లో కొంత అర్థమైందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కూడా కొంత వేరే టాపిక్ తోటి ముందుకెళ్ళి మనం ఫినిష్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? Okay, sir. థ్యాంక్ యూ ఓకే సార్. సో మచ్ అండ్ థ్యాంక్ యూ. Thank you, sir. yes, thank you so much.